Vedantu Productions, Part Test 2, PYQ on Thermal Properties of Matter, Thermodynamics and Kinetic Theory of Gases. Take 2, Action. Okay, so in the source enduku cheppanu ante you know that we have done this class already and you know the technical issue what happened. సో అక్కడ మనకి వీడియో క్లారిటీ లేదు, ఆడియో క్లారిటీ మిస్ అయింది, సో మీరు పీవైక్యూ మిస్ అయ్యారు. అండ్ నాకేమనిపించిందంటే ఇది చాలా వాల్యుబుల్ సెషన్. థర్మోడైనమిక్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి మినిమం 5 క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ 5 క్వశ్చన్స్లో 5 మార్క్స్ పోగొట్టుకోకూడదు అంటే ఈ 3 చాప్టర్స్లోంచి పీవైక్యూ అయితే ఖచ్చితంగా చేయాలి. ఓకే, సో ఈ పీవైక్యూని మీరు మిస్ అవ్వకూడదు అంటే ఆ క్లారిటీ లేని వీడియోని మళ్ళీ నేను రీషూట్ చేస్తున్నాను. సో అందుకే టేక్ 2 అని చెప్పాను. సో ఎనీవే, వెల్కమ్ బ్యాక్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఇన్ ఫిజిక్స్ రమాదేవి, యువర్ కేఆర్డి మ్యామ్. సో ఈరోజు మళ్ళీ పీవైక్యూ చేస్తున్నాము ఆన్ థర్మోడైనమిక్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. సో మీరు ఈరోజు పీవైక్యూ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి తీరాల్సిందే. చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెట్టాను. 60 minutes అని పెట్టాను, కానీ కొంచెం మోర్ దాన్ 60 minutes వెళ్ళినా తిట్టుకోవద్దు, బికాజ్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను. అలాగే ఎక్కడ ఏ క్వశ్చన్స్ ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి, ఏ మోడల్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ నేను చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాను. కాబట్టి మీరు నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్కి సంబంధించి కీ ఏదైతే ఉందో ఆ కీ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. బట్ వన్స్ అగైన్ మీరు ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. సో ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాము. మీరు చేయాల్సిందల్లా క్వశ్చన్ చూడగానే స్క్రీన్ పాజ్ చేసి దానిని సాల్వ్ చేయండి. రాకపోతే అప్పుడు నేను చెప్పిన సొల్యూషన్ని ఒక్కసారి చూసుకోండి. ఇస్ దాట్ ఓకే? షల్ వి స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్? ఓకే, ఫస్ట్ క్వశ్చన్. A hole is drilled at the center of a metallic plate. ఒక మెటాలిక్ ప్లేట్ ఉంది. ఈ మెటాలిక్ ప్లేట్ సెంటర్లో ఒక హోల్ డ్రిల్ చేశారు. అంటే ఇదంతా కూడా మనకి మాస్ ఉంటుంది. మెటాలిక్ ప్లేట్ మొత్తం మాస్ ఉంది. ఇఫ్ ద మెటల్ ప్లేట్ ఈస్ హీటెడ్ దెన్ ద సైజ్ ఆఫ్ ద హోల్ విల్ బి. ఇది ఆల్రెడీ మనం కాన్సెప్చువల్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. వెనెవర్ అ బాడీ ఈజ్ హీటెడ్, దాని ప్రతి మాలిక్యూల్కి మధ్యలో డిస్టెన్స్ పెరుగుతుంది. సో ఎలా అయితే ఇక్కడ ఉండే పార్టికల్స్కి మధ్యలో డిస్టెన్స్ పెరిగిందో ఇక్కడ ఉండే పార్టికల్స్ మధ్యలో కూడా డిస్టెన్స్ పెరుగుతుంది అండ్ సైజ్ ఆఫ్ ద హోల్ ఇంక్రీజెస్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎక్స్పాండింగ్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. అట్ విచ్ టెంపరేచర్, క్వశ్చన్ మీకు అర్థం కాకపోయినా నేను చదువుతున్నాను కాబట్టి వినండి. అట్ విచ్ టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గర సెంటీగ్రేడ్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్ ఆర్ ఈక్వల్. ఏ టెంపరేచర్ దగ్గర సెంటీగ్రేడ్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్ ఈక్వల్గా ఉంటాయి. ఇది యాక్చువల్గా మీరు స్టాండర్డ్ క్వశ్చన్ ఇది, సో గుర్తు పెట్టేసుకోవచ్చు. యాక్చువల్గా దీని డైరెక్ట్ ఆన్సర్ అయితే -40 degrees. అయితే ఆన్సర్ ఎలా చేయాలి? సరే గుర్తులేదు, ఎలా చేయాలి? చాలా సింపుల్. ఇక్కడ దేని నుంచి దేనికి మనం ఈక్వేట్ చేసుకోవాలి? సెంటీగ్రేడ్ స్కేల్ని ఫారెన్హీట్ స్కేల్కి ఈక్వేట్ చేయమన్నారు. సో సెంటీగ్రేడ్ స్కేల్కి ఫార్ములా ఏంటి? C/5 is equal to ఫారెన్హీట్ స్కేల్ F-32/9, రైట్? ఈ ఈక్వేషన్ గుర్తున్నా మనం చేసేసుకోవచ్చు. సరే, ప్రాబ్లంలో ఏమిచ్చారు? గివెన్ C is equal to F. CF సేమ్ అవ్వాలి అన్నారు. దానిని ఒక X అనుకుందాము, లేదా C ప్లేస్లో F రాసుకోవచ్చు, F ప్లేస్లో C రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో మీరు ఒకసారి నేను ఎలా చేస్తున్నాను, ఎలా ఆలోచిస్తున్నాను అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నుంచే మన ఆలోచన స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో క్వశ్చన్లో ఏమేమి ఇచ్చారు, దానిలో అడిగిన క్వశ్చన్ ఏంటి, గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, దీని నుంచే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఎక్స్ అనుకోండి, ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. x/5 is equal to x-32/9. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 9x is equal to 5x minus ఇది 160 వస్తుంది. సో ఇదేమైంది? 9x - 5x ఎంత? 4x is equal to -160. దట్ మీన్స్ x is equal to -40 degrees. సో అది ఆన్సర్. మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు, లేదు అంటే ఈ మోడల్ ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి చూసుకోండి. అయితే 2022లో టెంపరేచర్ స్కేల్స్ మీద ఓన్లీ మీకు ఏపీలో వచ్చింది క్వశ్చన్, చూసారా? 2020 ఏపీలో వచ్చింది. 2022లో టీఎస్లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఏపీలో అయితే అసలు టెంపరేచర్ స్కేల్స్ మీద క్వశ్చన్ రాలేదు. సో టెంపరేచర్ స్కేల్స్ మీద చాలా తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అలానే దీన్ని పక్కన పెట్టద్దు, బికాస్ ఒక్క క్వశ్చన్ 1 మార్క్ డిఫరెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్.
సో వీటి మీద వస్తే గనక చాలా ఈజీగా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఈ జస్ట్ ఫార్ములా వరకు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్, ఏ సర్టెన్ మాస్ ఆఫ్ అ పర్ఫెక్ట్ గ్యాస్ ఈజ్ at 27 degrees Celsius. ఒక గ్యాస్ ఉంది 27 degrees Celsius దగ్గర. నెక్స్ట్, టు డబుల్ ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ అట్ కాన్స్టాంట్ ప్రెషర్. కండిషన్ ఏంటి? ఇందులో కండిషన్ ఫస్ట్ ఏంటి చూసుకోవాలి. సో కండిషన్ ఏంటి అంటే కాన్స్టాంట్ ప్రెషర్. కండిషన్ ఏంటమ్మా? కాన్స్టాంట్ ప్రెషర్. గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ హీట్ ట్రాక్లో క్వశ్చన్స్ చేసేటప్పుడు కండిషనే చూసుకోవాలి. అక్కడ ఏం జరుగుతోంది? కాన్స్టాంట్ ప్రెషర్ దగ్గర జరుగుతుందా, కాన్స్టాంట్ వాల్యూమా, కాన్స్టాంట్ టెంపరేచరా? ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కండిషన్ కాన్స్టాంట్ ప్రెషర్, టెంపరేచర్ ఆఫ్ గ్యాస్ 1 టెంపరేచర్ ఇచ్చారు, ఇంకొక టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఏమైంది చూడండి, V1 = V అనుకుంటే V2 ఏమైంది? డబుల్ ద వాల్యూమ్ 2V. సో టెంపరేచర్ T1 = 27 degrees Celsius. కెన్ ఐ కంటిన్యూ ఇన్ డిగ్రీ సెల్సియస్? బికాస్ ఆప్షన్స్లో కూడా డిగ్రీ సెల్సియస్సే ఉంది. ఇలా ఆలోచించడం రాంగ్. ప్లీజ్ రిమెంబర్, బాగా గుర్తుపెట్టుకోండి. ఫార్ములాలో గనక క్యాపిటల్ T వాడాము అంటే, ఫార్ములాలో క్యాపిటల్ T ఉంది అంటే టెంపరేచర్ మస్ట్ బీ ఇన్ కెల్విన్. ఎలాగో ఆప్షన్స్ డిగ్రీ సెల్సియస్లో ఉంది, గివెన్ కూడా డిగ్రీ సెల్సియస్సే కదా, రేషియోయే కదా. నో వే. ఓకే, సో అస్సలు అలా ఆలోచించద్దమ్మా. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఫార్ములాలో క్యాపిటల్ T ఉంది అంటే టెంపరేచర్ మస్ట్ బీ ఇన్ కెల్విన్. ఫార్ములాలో తీటా ఉంది అంటే టెంపరేచర్ క్యాన్ బీ ఇన్ డిగ్రీ సెల్సియస్. సో ఫార్ములాలో తీటా వాడితే టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్లో ఉండాలి, ఫార్ములాలో క్యాపిటల్ T వాడితే టెంపరేచర్ కెల్విన్లో ఉండాలి. మైండ్లో ఫిక్స్ చేసుకోండి. సో ఖచ్చితంగా దీన్ని కెల్విన్లోకి మార్చాలి అంటే 273 యాడ్ చేద్దాము. సో 273 యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇది 300 కెల్విన్ T1. నా మనం T2 ఫైండ్ అవుట్ చేయాలి. ప్రెషర్ కాన్స్టెంట్, సో వన్ ఆఫ్ ది చార్ల్స్లా కదా. సో ప్రెషర్ కాన్స్టెంట్ అయినప్పుడు V1/V2 = T1/T2, రైట్? సో V1 V/2V = T1 300 Kelvin/T2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వీనే వీకు మార్ దియా. సో T2 = ఎంత వచ్చింది? 600 కెల్విన్లో వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మనలాంటి వాళ్ళ కోసమే ఆప్షన్స్ చాలా అద్భుతంగా ఇస్తారనమాట. మనం ఏం చేస్తాము, ఈ K అనేది యూజువల్గా మనం మర్చిపోతాం, రైట్? ఈ K అనేది నేను ఇక్కడ రాయలేదు అనుకోండి, ఈ K అనేది నేను రాయలేదు, ప్రాబ్లం చేసేటప్పుడు హడావుడిగా నంబర్లు ఒకటే వేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆన్సర్ 600 వచ్చింది. అబ్బా, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నో, పోయింది మార్క్. సో ఎగ్జైట్మెంట్లో, కన్ఫ్యూజన్లో చాలామంది మనలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి ఆప్షన్స్ పెడతారనమాట. నీకు వచ్చింది ఆన్సర్ కెల్విన్, ఇక్కడ ఇచ్చింది డిగ్రీ సెల్సియస్. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఆన్సర్ డిగ్రీ సెల్సియస్లో ఉంది కాబట్టి కన్వర్ట్ చేయాలి అంటే 600 - 273 చేస్తే అప్పుడు నీకు డిగ్రీ సెల్సియస్లో కన్వర్ట్ అవుతుంది. చేసేయండి క్విక్గా. 600 273 9 10 7 9 - 7 2 5 - 2 327 degrees Celsius. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్టా? ఇప్పుడు చూడండి, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. సో ఇలా ఉంటుందమ్మా. సో ఇదొక లెసన్ లాగా తీసుకోండి PYQs చేసేటప్పుడు కానీ ఇవన్నీ చేసేటప్పుడు. అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్తాను నేను మీకు. వెరీ సూన్ మాక్ టెస్ట్ల గురించి నేను క్లాస్ చేస్తాను, వీడియో చేస్తాను, తప్పకుండా చూడండి. మాక్ టెస్ట్ రాయడం వాల్యూ ఏంటి, ఎక్కడ మనకి ఫ్రీ మాక్ టెస్ట్లు అవైలబిలిటీలో ఉంటాయి, ఎంసెట్కి ఎస్పెషల్లీ ఎంసెట్కి చాలా హెల్ప్ఫుల్ మాక్ టెస్ట్లు ఇచ్చే సైట్లు ఏంటి, యాప్లు ఏంటి, వీటన్నిటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. సో మాక్ టెస్ట్లు మీరు చేసిన వీడియో నెక్స్ట్ చూడండి కంపల్సరీ. నెక్స్ట్, 2 metallic spheres having same heat capacities. 2 metallic spheres having same heat capacities. మీకు గుర్తుందా, హీట్ కెపాసిటీ వేరు, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వేరు, రైట్? హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ అంటే యాక్చువల్గా ఇది M1S1 = M2S2 ఇలా రాసుకోవచ్చు. లేదంటే హీట్ ∆Q/∆θ. యాక్చువల్గా హీట్కి ఏంటంటే ∆Q/∆θ. బట్ చదువుదాం, ప్రాబ్లం పూర్తిగా చదవాలి. నెక్స్ట్ ఏమేమి ఇచ్చారు? రేడియై ఆర్ ఇన్ ద రేషియో 2:3,
సో దాంట్లో రేడియస్ రేషియో ఇచ్చారు, R1/R2 is equal to 2/3 అండ్ డెన్సిటీస్ ఆర్ ఇన్ రేషియో 5/6. డెన్సిటీ D అనుకుందామా, ρ1/ρ2 is equal to 5/6. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ స్పెసిఫిక్ హీట్స్. రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ ఇక్కడ మీరు ఒకటి చూసుకోవాలి, నియర్లీ అని అడిగారు అంటే ఆన్సర్ అప్రాక్సిమేట్గా వచ్చినా సరిపోతుంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ 1 బై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ 2 ఎంత. సో స్పెసిఫిక్ హీట్కి రేడియస్కి డెన్సిటీకి ఏమైనా మనకి రిలేషన్ ఉందా? స్పెసిఫిక్ హీట్కి రేషియో వీటికి రిలేషన్ లేదు. సో మనకి ఇదెందుకు ఇచ్చారు ఒకసారి దీని గురించి ఆలోచిద్దాం. అయితే హీట్ కెపాసిటీ ఇది కాకుండా మనకి తెలిసింది ఏంటి అంటే హీట్ కెపాసిటీ ఇజ్ ఈక్వల్ టు ΔQ/Δθ. ఇది తెలుసా మీకు? హీట్ కెపాసిటీకి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే హీట్ కెపాసిటీ విల్ నాట్ డిపెండ్ ఆన్ మాస్, వేరాజ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ డిపెండ్స్ ఆన్ మాస్. అదే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి వచ్చేటప్పటికి ΔQ/m ఇంటూ Δθ. అయితే మనకి గివెన్ H1 is equal to H2 అంటే ΔQ/Δθ ఆఫ్ 1 is equal to ΔQ/Δθ ఆఫ్ 2. అంటే ఈ ΔQ Δθ కాన్స్టెంట్ అయిపోయాయి. ఇప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. కానీ మాస్ కూడా ఇవ్వలేదు, కానీ మాస్ డెన్సిటీ చూడగానే మైండ్లోకి రావాల్సింది మాస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ. సో మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాసుకోవచ్చు కదా. సరే డెన్సిటీ రేషియో ఉంది, మరి వాల్యూమ్ రేషియో ఇవ్వలేదు. ఇది కూడా మనకి తెలుసు. స్పియర్స్, మెటాలిక్ స్పియర్స్ అంటే వాల్యూమ్ ఫార్ములా ఏం రాసుకోవచ్చు, డెన్సిటీ ఇంటూ 4/3 πr³ అయిపోయింది మన ఫార్ములా. ఇందులో 4/3 ఎనీవే కాన్స్టెంట్ కాబట్టి 4/3 కాన్స్టెంట్ కాబట్టి మనం ఏం రాస్తాము, S1/S2 is equal to M2/M1 అంటే S1/S2 is equal to M2/M1. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ అండ్ R³. మాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ అండ్ R³. సో ρ1/ρ2 ఇంటూ M2/M1 కదా, ρ2/ρ1 ఇంటూ R2/R1 హోల్ క్యూబ్ అయిపోయింది ప్రాబ్లం. ρ2/ρ1 is 6/5 ఇంటూ R2/R1 3/2 R2/R1 ఎస్ 3/2 హోల్ క్యూబ్ రాసుకోవాలి. సో ఇక్కడ 2 క్యూబ్ కదా, 2 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది, 3/4 అయిపోతుంది. 3/4 అంటే ఎంత వస్తుంది మనకి, 81/20. అయితే ఇక్కడ నియర్లీ అనే పదం ఉంది. సో నియర్లీ అనే పదం ఉంది కాబట్టి దీన్ని అప్రాక్సిమేట్గా 80/20 తీసుకుంటే ఆన్సర్ 4/1, రైట్. 4:1 ఉందా లేదా మనకు ఆప్షన్లో? సో 4:1 ఇది కరెక్ట్ ఆప్షన్. అర్థమైందా? సో క్వశ్చన్లోనే మనకి నియర్లీ అని మెన్షన్ చేశారు. ఒక్కొక్కసారి నియర్లీ అని మెన్షన్ చెయ్యకపోయినా మనం నియర్లీ ఆన్సర్ టిక్ పెట్టుకోవచ్చు. అలాంటివి కూడా క్వశ్చన్స్ ఉంటాయి ఎంసెట్లో, చూసుకోండి. నెక్స్ట్, ఏ బాడీ టేక్స్ 10 minutes to cool from 60 to 50. సరౌండింగ్స్ టెంపరేచర్ ఇచ్చారు. ఇవన్నీ చూడగానే మైండ్లో టక్కుమని రావాల్సింది ఏంటి, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఎస్, ఈ ప్రాబ్లం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద బేస్ అయి ఉంది. అదే బాడీ, సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీకు తెలుసు, టక్టకా స్టెప్స్ చేసేయండి. బికాస్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఎప్పుడు కూడా 2 times ఫార్ములా వాడాలి. సో కేస్ 1తో స్టార్ట్ చేసేద్దాం. కేస్ 1లో ఫార్ములా గుర్తుందా లేదా, θ1 మైనస్ θ2/ΔT is equal to K ఇంటూ θ1 ప్లస్ θ2/2 మైనస్ θ0. θ0 సరౌండింగ్స్ ఆర్ అట్మాస్ఫియర్ టెంపరేచర్. ఓకే, సో ΔT టైం. సో కేస్ 1లో ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది టెంపరేచర్, 60 - 50 బై టైం ఎంత, 10 minutes. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే 10 minutesని సెకండ్స్లోకి మార్చుకోవాలా, దీన్ని దాంట్లోకి మార్చాలి, ఏం అవసరం లేదు. ఇచ్చిన వాల్యూస్ ఇచ్చినట్లు వేసేసుకోవచ్చు అనమాట. అంత సూపర్ ఈజీ అనమాట ఇది. ఓకే, కే వాల్యూ తెలియదు, అలాగే ఉంచేసేయండి. 50 + 60/2 మైనస్ సరౌండింగ్స్ టెంపరేచర్ ఎంత, 25. ఓకే, సో సాల్వ్ చేసేయండి. ఇక్కడ ఏమొస్తుంది మనకి, 10/10 1 is equal to K ఇంటూ 50 + 60 is 110. 110/2 110/2 ఎంత వస్తుందమ్మా మనకి, 55, రైట్. సో 55 -
55 మైనస్ 25. సో కే వాల్యూ ఎంత వచ్చింది? 1/30. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేస్ 2లోకి వెళ్ళాలి. ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, ఇంకా వేరే ఏముండదమ్మా. మీరు గట్టిగా ఒక 3-4 ప్రాబ్లమ్స్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద ప్రాక్టీస్ చేశారంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అయిపోయినట్లే ప్రాక్టీస్. అండ్ రిమెంబర్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ పక్కా క్వశ్చన్, పక్కా వచ్చే మోడల్ అనమాట. సో గ్యారంటీగా ప్రాక్టీస్ చేయండి, ఏమాత్రం టఫ్ కాదు, ఇలాగే వెళ్తూ ఉంటాయి. ఓకే, కేస్ 2కి వెళ్దాం. కేస్ 2లో ఫైనల్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలి. కేస్ 2లో టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? ఆల్రెడీ సిస్టమ్ 60 నుంచి 50కి వచ్చింది, ఇంక ఇక్కడి నుంచి వెళ్తుంది కదా. సో 60 నుంచి 50కి వచ్చింది, 50 నుంచి ఇంకొక టెంపరేచర్కి వెళ్తుంది. సో రెండే టెంపరేచర్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని తీటా అనుకుందాం. సో 50 మైనస్ తీటా బై ఇది కూడా ఎంత టైంలో? 10 మినిట్స్ టైంలో. 10 ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు కే వాల్యూ మనకి తెలుసు, 1/30 ఇంటూ θ1 ప్లస్ θ2, 50 ప్లస్ తీటా బై 2 మైనస్ 25. ప్రాబ్లం మారినంత వరకు సరౌండింగ్స్ టెంపరేచర్ మారదు. ప్రాబ్లం మారినంత వరకు సరౌండింగ్స్ టెంపరేచర్ మారదు. అయిపోయింది. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేసుకుని ఈ 2ని ఇటువైపు తెచ్చేసుకోండి. 100, 5 2s నో 3 కూడా ఉంది ఇక్కడ మనం చూసుకోవాల్సింది. 3 2s are 6. సో ఒకసారి ఫస్ట్ 3ని తీసుకొద్దాము. ఈ 3ని తీసుకొస్తే 150 మైనస్ 3 తీటా ఇజ్ ఈక్వల్ టు 50 ప్లస్ తీటా మైనస్ 50/2. జస్ట్ ఎల్సిఎం తీసుకున్నాను అంతే. సో 2ని మళ్ళీ ట్రాన్స్పోజ్ చేయండి. 300 మైనస్ 6 తీటా ఇజ్ ఈక్వల్ టు 50 50 0 అయిపోయింది తీటా. 7 తీటా ఇజ్ ఈక్వల్ టు 300, అంటే తీటా ఇజ్ ఈక్వల్ టు 300/7. సో 300/7 అంటే అప్రాక్సిమేట్గా ఏం ఆన్సర్ వస్తుంది చూడండి. జస్ట్ ఏం లేదు, 300ని 7తో డివైడ్ చేసుకోండి. సో 4 times 28, 20 వచ్చింది. సో ఓన్లీ 3 రాసుకోవచ్చు కదా, అప్రాక్సిమేట్గా 21 సరిపోయింది. సో అప్రాక్సిమేట్గా కరెక్ట్ ఆన్సర్ ఏమొచ్చింది మనకి? ఆప్షన్ 3, 43 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా చూసారా, అప్రాక్సిమేట్, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు, అప్రాక్సిమేట్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి మీకు 42.8 ఆర్ సంథింగ్ వస్తుంది, అంటే ఆన్సర్ 43 degrees Celsius. సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మాత్రం ఏ మాత్రం మర్చిపోవద్దు. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద జస్ట్ 5 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ పక్కన పెట్టేయచ్చు, మీ మైండ్లో అలా రిజిస్టర్ అయిపోతుంది. అండ్ పక్కా మోడల్ అని చెప్పుకుంటున్నాము, సో ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి వరకు మీకు ఏదైనా టఫ్గా అనిపించిందా ప్రాబ్లం? లేదు కదా, అన్నీ చేయగలిగేలాగా ఈజీగానే ఉన్నాయా లేదా? అదే హీట్ ట్రాక్ గొప్పతనం అనమాట. హీట్ ట్రాక్లో క్వశ్చన్స్ చాలామంది భయపడతారు, కానీ భయపడే వాళ్ళకంటే మనం ముందుకెళ్ళాలి అంటే మన భయాన్ని పోగొట్టుకుని మనం ప్రాక్టీస్ చేయాలి. సో కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, ద వేవ్ లెంత్ ఇచ్చారు చూసుకోండి అమ్మా. వేవ్ లెంత్ ఆఫ్ అ బాడీ at 700 Kelvin is 4.08 micrometers if the temperature of the body is raised to 1400 Kelvin lambda. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏమేమి ఇచ్చారు, ఏం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే ఒక వేవ్ లెంత్, ఒక టెంపరేచర్ ఉన్నప్పుడు వాటికి రిలేషన్ కావాలి అంటే ఖచ్చితంగా వెంటనే మైండ్లోకి రావాల్సింది వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అనేది మైండ్లోకి రావాలి. వేవ్ లెంత్, టెంపరేచర్ కనిపించింది అంటే వెంటనే మైండ్లోకి వచ్చేయాల్సింది వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. ఇది ఏమైనా కష్టమైన ప్రాబ్లమా వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా? అస్సలు కాదు, అవునా? వీన్స్ డిస్ప్లేస్మెంట్లో ఏం చెప్తుంది? లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో λ1/λ2 ఇజ్ ఈక్వల్ టు T2/T1. నేనేం చెప్పాను? ఫార్ములాలో టెంపరేచర్ ఉంది అంటే అది ఖచ్చితంగా కెల్విన్లో ఉండాలి. మనకి ప్రాబ్లం ఎంత ఈజీగా ఇచ్చారంటే 2 టెంపరేచర్లు కెల్విన్లోనే ఉన్నాయి, కరెక్టా? ఇప్పుడు ఆన్సర్ కూడా మైక్రోమీటర్స్లో ఉంది. సో సబ్స్టిట్యూట్ చేసేయండి. λ1 వాల్యూ ఎంత ఇచ్చారు? 4.08 మైక్రోమీటర్స్, అంటే 10⁻⁻6 బై λ2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. T2 1400 Kelvin బై T1 700 Kelvin. 2 కెల్విన్లో ఇచ్చారు, అది మాత్రం చెక్ చేసుకోవాలమ్మా. కెల్విన్లో లేకపోతే కన్వర్ట్ చేయాలి. సో 0 0 క్యాన్సిల్, 7 2 times λ2 ఇజ్ ఈక్వల్ టు, ఇది 2తో డివైడ్ చేస్తే 2.04 మైక్రోమీటర్స్. 10⁻⁻6 ఇస్ మైక్రో. సో చాలా చాలా సింపుల్, డైరెక్ట్ ఆన్సర్ అనమాట. 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అసలు ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఉండదు. అండ్ ఇలాంటి క్వశ్చన్సే ఎగ్జామ్లో వస్తాయి.
మీరు ప్రీవియస్ ఇయర్ చూస్తున్నారు కదా 2020 ఏపీ ఎంసెట్లోంచి తీసాను ఇది నేను. బట్ సేమ్ మోడల్ టీఎస్లో వచ్చింది, ఏపీలో వచ్చింది, బాగా రిపీటెడ్ మోడల్. సో ఒక వేవ్ లెంత్ ఒక టెంపరేచర్ కనిపించింది అంటే అది డీన్స్ డిస్ప్లేస్మెంట్లో. వేవ్ లెంత్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు temperature. Next, if 60% of kinetic energy of water falling from height h is given as 210 meters, waterfall converted into heat. ఇప్పుడు ఇది చూడగానే మైండ్లోకి రావాల్సింది ఏంటి, అసలు కాన్సెప్ట్ ఏంటి రావాలి, అది జౌల్స్ లా ఆఫ్ హీటింగ్. గుర్తుందా జౌల్స్ లా? జౌల్ అంకుల్ ఏం చెప్పారు అని అనుకున్నాము. సో జౌల్ అంకుల్ థర్మోడైనమిక్స్లో ఏం చేస్తున్నారు, ఆయన ఏం చెప్పారంటే మెకానికల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు హీట్ ఎనర్జీ. గుర్తుందా? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు జేహెచ్ అని చెప్పుకున్నాము. అదే ఫార్ములా ఇక్కడ వాడేది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు జేహెచ్. అయితే మొత్తం వర్క్ డన్ తీసుకోకూడదు. ఎంత వర్క్ డన్ హీట్గా కన్వర్ట్ అయింది అంటే 60% వర్క్ డన్ మాత్రమే హీట్గా కన్వర్ట్ అయ్యింది. హీట్ ఇచ్చారు, దెన్ ద రైజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, డెల్టా తీటా ఫైండ్ అవుట్ చేయాలి. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్సో గివెన్ టు అస్. అది కూడా మనం గుర్తుపెట్టుకోకర్లేకుండా స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ కూడా గివెన్ టు అస్. సో డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 60% అంటే 60/100 ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అని క్వశ్చన్లో అన్నారు. కానీ వెలాసిటీ కనిపిస్తుందా మీకు? లేదు. హైట్ కనిపిస్తుంది. అంటే మనం ఇప్పుడు ½ mv² రాయాలా, mgh రాయాలా? mgh రాసేసుకోవచ్చు, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, సో mgh ఈజ్ ఈక్వల్ టు j ఇంటూ హెచ్ ప్లేస్లో ఏం రాయాలి, ms డెల్టా తీటా, రైట్? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, బికాస్ వాటర్ పైనుంచి కిందకి పడుతుంది కాబట్టి. మాస్ క్యాన్సిల్ అయిపోయింది, 0 0 క్యాన్సిల్, 2 3 టైమ్స్, 2 5 టైమ్స్. సో 3/5 ఇంటూ జీ ప్లేస్లో అప్రాక్సిమేట్గా 10 తీసుకుందాము. ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, జీ వాల్యూ ఏమీ మెన్షన్ చెయ్యలేదు అక్కడ. సో నేను 10 తీసుకుంటున్నాను, ఆన్సర్ రాలేదు, 9.8 తీసుకుని మళ్ళీ చెయ్యాల్సిందే, అంతే. సో హెచ్ వాల్యూ ఎంత, 210 ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ జే వాల్యూ ఏం తీసుకోవాలి, ఎవరైనా చెప్పగలరా? జే వాల్యూ ఏం తీసుకోవాలి? నేను ఒక హింట్ ఇచ్చాను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఒకవేళ గివెన్ ఇన్ఫర్మేషన్ మొత్తం అన్ని ఎస్ఐ యూనిట్స్లో ఉంటే జే వాల్యూ ఏం తీసుకోవచ్చు, జే వాల్యూ 1. బాగా గుర్తుపెట్టుకోండి, జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ చేసేటప్పుడు గివెన్ ఇన్ఫర్మేషన్ ఫుల్గా ఎస్ఐ యూనిట్స్లో ఉంది అనుకుంటే జే వాల్యూ 1 అయిపోతుంది. అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చారు మనకి, 4.2 × 10⁻³ జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్. ఎస్ఐ యూనిట్స్, మీటర్ ఎస్ఐ యూనిట్, ఇది కూడా ఎస్ఐ యూనిట్. సో జే వాల్యూ 1 తీసుకున్నాం అనమాట. డెల్టా తీటా, సో డెల్టా తీటా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఒక 0 ఇంకొక 0 10⁻², ఈ పాయింట్ తీసేయడానికి ఇంకొక 0 తీసేద్దాం. అప్పుడు నాకు డెల్టా తీటా ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 3 × 21/5 × 42, రైట్? 3 × 21/5 × 42, 7 6 times, 7 3 times, 3 1 times, 3 2 times, సో 3/10, రైట్? ఆన్సర్ 0.3 డిగ్రీ సెల్సియస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, కెల్విన్ కాదు. మీకు ఇక్కడ ఫార్ములాలో తీటా ఉంది చూసారా, ఫార్ములాలో తీటా ఉంది అంటే టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్లో ఉంటుంది. సో ఆన్సర్ 0.3 డిగ్రీ సెల్సియస్ ఈజ్ కరెక్ట్. ఇది కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్? నెక్స్ట్ వచ్చేసిందిరా బాబు క్వశ్చన్, క్యాలరీమీటర్. ఓకే, calorimetry. A calorimeter contains 0.5 kg of water at 30 degrees Celsius. Next, when 0.3 kg of water at 60 degrees Celsius is added to it, ఇక్కడ రిజల్టింగ్ టెంపరేచర్ కూడా ఇచ్చేసారు. రిజల్టింగ్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ ఆఫ్ మిక్స్చర్. క్వశ్చన్ ఏంటి, వాటర్ ఈక్వివలెంట్ ఆఫ్ క్యాలరీమీటర్ ఈజ్. వాటర్ ఈక్వివలెంట్కి ఫార్ములా ఎంఎస్, గుర్తుపెట్టుకోండి, వాటర్ ఈక్వివలెంట్కి ఫార్ములా ఎంఎస్. క్యాలరీమీటర్ అడిగారు కాబట్టి మాస్ ఆఫ్ క్యాలరీమీటర్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ క్యాలరీమీటర్ ఎంత. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలరీమెట్రీ అనగానే ఏం చెప్పాను, క్యాలరీమెట్రీ అనగానే హాట్ బాడీ ఏంటి, కోల్డ్ బాడీ ఏంటి ఐడెంటిఫై చేయాలి. దెన్ హీట్ లాస్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్ బాడీ అని హెడ్డింగ్ పెట్టుకోండి, కోల్డ్ బాడీ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇందులో హాట్ బాడీ ఏంటి, ఈ వాటర్ అట్ 60 degrees Celsius. కోల్డ్ బాడీ ఏంటి, వాటర్ అట్ 30 degrees Celsius. అంటే హాట్ బాడీ కోల్డ్ బాడీ రెండు వాటరే.
కానీ మధ్యలో కెలోరీమీటర్ని కూడా కన్సిడర్ చేయాలి, బికాస్ క్వశ్చన్లో కెలోరీమీటర్ గురించి అడిగారు. ఇప్పుడు కెలోరీమీటర్ని హాట్ బాడీ సైడ్ రాసుకోవాలా, కోల్డ్ బాడీ సైడ్ రాసుకోవాలా? కెలోరీమీటర్లో ఎవరున్నారు? 30 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటరా, 60 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటరా? ఇనీషియల్గా కెలోరీమీటర్లో 30 డిగ్రీస్ వాటరే ఉంది, దానిలో 60 డిగ్రీ వాటర్ తీసుకొచ్చి పోసాం, అంటే కెలోరీమీటర్ బిలాంగ్స్ టు కోల్డ్ బాడీ. సో కోల్డ్ బాడీ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అట్ 30 డిగ్రీ సెల్సియస్, ఇదొక కోల్డ్ బాడీ. అండ్ కెలోరీమీటర్ కూడా కోల్డ్ బాడీలోకి వస్తుంది, 30 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంటుంది, బికాస్ కెలోరీమీటర్ 30 డిగ్రీస్ దగ్గర ఉంటేనే కదా దాని లోపల ఉండే వాటర్ కూడా 30 డిగ్రీస్ దగ్గర ఉంటుంది. సో రెండు 30 డిగ్రీస్ దగ్గర ఉంటాయి. హాట్ బాడీ ఏంటి అంటే వాటర్ అట్ 60 డిగ్రీ సెల్సియస్, వాటర్ అట్ 60 డిగ్రీ సెల్సియస్ హాట్ బాడీ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఒక్కసారి ఇది తీసేద్దాం, ఇంత పొడవు గీసాను. సో ఇప్పుడు మనం హాట్ బాడీకి కోల్డ్ బాడీకి రాసుకుంటూ వెళ్ళిపోవడమే. హాట్ బాడీ టెంపరేచర్ ఇనీషియల్గా 60 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది, కోల్డ్ బాడీ టెంపరేచర్ ఇనీషియల్గా 30 డిగ్రీ సెల్సియస్ ఉంది. థీటా మిక్స్ టెంపరేచర్ ఏంటి? 40 డిగ్రీస్ సెల్సియస్. ఓకే, సో హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై కోల్డ్ బాడీ. సో హీట్ లాస్ట్ బై హాట్ బాడీకి ఫార్ములా రాద్దాం. సో డెల్టా క్యూ లేదా ఎంఎస్ డెల్టా థీటా ఆఫ్ హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు ఎం కాపర్. ఓకే, ఇలా రాద్దాం, కాపర్ సెపరేట్గా రాస్తాను. సో కోల్డ్ బాడీకి వచ్చేటప్పటికి మాస్ ఆఫ్ వాటర్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, డెల్టా థీటా ఆఫ్ వాటర్ ప్లస్ మాస్ ఆఫ్ కాపర్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపర్, డెల్టా థీటా ఆఫ్ కాపర్. ఇదేంటిది? కోల్డ్ బాడీకి సంబంధించింది. ఓకే, సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. మాస్ ఆఫ్ హాట్ బాడీ ఎంత? 0.3 SI యూనిట్స్లోనే ఉంది, చెక్ చేసుకోండి. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ మెన్షన్ చేయలేదు, సరే ప్రస్తుతానికి SW రాసుకోండి. హాట్ బాడీ టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? 60 నుంచి 40కి వచ్చింది. సో 60 మైనస్ 40 ఇజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ కోల్డ్ వాటర్ ఎంత ఉంది? 0.5 SI యూనిట్స్లోనే ఉంది, SW రాసుకోండి. కోల్డ్ వాటర్ టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? 30 నుంచి 40కి వచ్చింది, అంటే 40 మైనస్ 30 ప్లస్ MCSC మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీని టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? 30 నుంచి 40కి వచ్చింది. సో 40 మైనస్ 30 అంతే. ఇంక ఇక్కడ నుంచి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇక్కడ SW కామన్ తీయండి. 60 మైనస్ 40 ఎంత? 20. సో ఇక్కడ ఎంత వచ్చింది? 6 SW, 6 స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈస్ 40 మైనస్ 30, 10 into 0.5, 5 SW ప్లస్ MCSC. 40 minus 30 is 10, right? సో దీన్ని ఇటువైపు తీసుకొస్తే ఎంత మిగిలింది? SW is equal to MCSC into 10. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ మనం 1గా కన్సిడర్ చేస్తే MCSC is equal to 0.1 kg is the answer. ఎందుకు 1గా తీసుకున్నాము అంటే, ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ క్యాలరీమెట్రీ ఏదైతే ఉందో, యాక్చువల్గా స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇన్ SI యూనిట్స్ ఈజ్ 4186 జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్. కానీ దీనికి కూడా ఉంటుంది కదా జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్. సో ఆ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఓన్లీ కేజీ మిగులుతుంది, 0.1. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో వాటర్ ఈక్వివలెంట్ అన్నప్పుడు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ని 1గా కన్సిడర్ చేయండి. సో ఇప్పటి వరకు వచ్చిన క్వశ్చన్స్లో నేనైతే ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్ అనిపిస్తుంది. సో ఇది కాకుండా మిగతా అన్ని క్వశ్చన్స్ అయితే చాలా ఈజీ. సో మనకి నియర్లీ 5 క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఒకటి టఫ్గా ఇచ్చినా కూడా 4 క్వశ్చన్స్ మీరు హ్యాపీగా అటెంప్ట్ చేసుకుని రావచ్చు. సో కేవలం హీట్ ట్రాక్లో 3 చాప్టర్స్ చేయడం వల్ల 4 to 5 మార్క్స్ మనకి ఈజీగా వచ్చేస్తున్నాయా? పేపర్ ఈజీగా వచ్చింది నీ సెషన్లో, మొత్తం 5 అటెంప్ట్ చేసి రావచ్చు. పేపర్ రాడ్ వేస్తాడ్రా బాబు నా సెషన్లో, మినిమం 3 క్వశ్చన్స్ అయినా అటెంప్ట్ చేయొచ్చు కదా. నీకు రాడ్ అవుతుంది ఆ రోజు, మొత్తం అందరికీ రాడ్ అవుతుంది కాబట్టి సో ఎలాంటి వరీస్ అక్కర్లేదు. బాగా ప్రాక్టీస్ చేయండి. హీట్ ట్రాక్లో 3 చాప్టర్స్ చేయండి, 5 మార్క్స్ పట్టండి. ఓకే, ఫోన్ కొట్టండి, పట్టుచీరకు పట్టండి అన్నట్లుంది కదా. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్సివిటీ టు కోఎఫిషియంట్ ఆఫ్ రియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రెక్టాంగులర్ షీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ ఎక్స్పాన్సివిటీ అంటే ఏంటి? ఆల్ఫా, రైట్? లీనియర్ ఎక్స్పాన్సివిటీ అంటే ఆల్ఫా. నెక్స్ట్,
కోఎఫిషియంట్ ఆఫ్ రియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రెక్టాంగులర్ షీట్. ఒక షీట్ని హీట్ చేసినప్పుడు అది ఎలా ఎక్స్పాండ్ అవుతుంది? లెంత్ వైజ్ ఎక్స్పాండ్ అవుతుందా, ఏరియా వైజ్ ఎక్స్పాండ్ అవుతుందా, వాల్యూమ్ వైజ్ ఎక్స్పాండ్ అవుతుందా? ఆబ్వియస్గా ఏరియా వైజ్ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇదేంటిది? బీటా కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో క్వశ్చన్లో ఈ రెండిటికి రేషియో అడిగారు. ఆల్ఫా బై బీటా వాల్యూ ఎంత? అసలు ఇంతకంటే సింపుల్ క్వశ్చన్ ఏమైనా ఉంటుందా? టీఎస్ ఎంసెట్లో 21లో వచ్చిన క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కొంచెం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పదాలకి మీనింగ్ ఏంటి? లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా, షీట్ అని ఇచ్చారు కాబట్టి బీటా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు బీటాను ఆల్ఫాలో కన్వర్ట్ చేసేయండి. ఆల్ఫా బై 2 ఆల్ఫా కదా, బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా మనకు ఆల్రెడీ తెలుసు. సో ఆన్సర్ 1/2, దట్ మీన్స్ 0.5. ఎస్, 0.5. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, ద రేడియంట్ ఎనర్జీ ఎమిటెడ్. ఈ క్వశ్చన్ క్లియర్గా కనిపిస్తుందా లేదా? నేను చదువుతున్నాను, వినండి. ద రేడియంట్ ఎనర్జీ ఎమిటెడ్ బై పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ. బ్లాక్ బాడీ అన్నగానే మైండ్లోకి రావాల్సింది ఏంటి అంటే స్టిఫాన్స్ లా. స్టిఫాన్స్ లా అంతే. ఇలాంటి కోడ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి చాలు. వేవ్ లెంత్, టెంపరేచర్, ఈ రెండింటికి రిలేషన్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. బ్లాక్ బాడీ, స్టిఫాన్స్ లా. చాలా సింపుల్ అనమాట. ఓకే, పర్ యూనిట్ ఏరియా A is equal to 1 per second, delta T is equal to 1 second is ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? రేడియంట్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ టెంపరేచర్ ఈస్ గివెన్ యాజ్ 400 కెల్విన్లోనే ఇచ్చేశారు, మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు. వీన్స్ కాన్స్టెంట్, మన స్టిఫాన్స్ కాన్స్టెంట్ కూడా ఇచ్చేశారు, 5.7 × 10⁻⁸ వాట్ పర్ మీటర్ స్క్వేర్ పర్ కెల్విన్ 4 SI యూనిట్స్లోనే ఉంది. సో ఇంకా వేరే ఏ థాట్ అక్కర్లేదు, డైరెక్ట్గా ఫార్ములా రాసుకోండి. బ్లాక్ బాడీకి ఫార్ములా ఏంటి? సిగ్మా AT⁴, రైట్? బ్లాక్ బాడీకి ఫార్ములా గుర్తుందా? ఏ వాల్యూ ఎంత? పర్ యూనిట్ ఏరియా. యూనిట్ ఏరియా అంటే ఏ వాల్యూ 1. సో E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ప్లేస్లో 5.7 × 10⁻⁸ ఇంటూ A1 అండ్ T ఈజ్ 400 హోల్ పవర్ 4. సో ఇక్కడ హోల్ పవర్ 4 ఉంది కదా, 5.7 ఎలా రాస్తానంటే 57 × 10⁻⁹ ఇంటూ 1 ఇంటూ 4⁴ ఇంటూ దీన్ని 10⁻2గా రాసుకోండి. 4 2s are 8, 10⁻+8, రైట్? సో ఇక్కడ 10⁻⁻1 ఒకటే మిగులుతుంది మనకి. సో 57 ఇంటూ 4⁴ అంటే ఎంత వస్తుంది మనకి? 256 ఇంటూ 10⁻⁻1. సో ఇది మిగిలింది. సో ఇదంతా సాల్వ్ చేసుకుంటే మనకి ఆన్సర్ రావాలి. జస్ట్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 256 ఇంటూ 57. సో 1792. సో 2 9 15 4 ఇక్కడ 10⁻⁻1 ఉంది కదా, 1459.2. సో విచ్ ఆన్సర్ ఈస్ కరెక్ట్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో చూసారా ఎంత సింపుల్గా ఉన్నాయి క్వశ్చన్స్. సో ఇప్పటి వరకు చేసిన వాటిలో ఆ కెలరీమీటర్ క్వశ్చన్ తప్ప మిగతా అన్ని చాలా ఈజీగా ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ హీట్ ట్రాక్ వదిలేద్దామా? నెక్స్ట్, అన్ ఐడియల్ గ్యాస్ అండర్గోస్ త్రూ అన్ ఐసోకోరిక్ ప్రాసెస్. థర్మోడైనమిక్స్లోకి ఎంటర్ అయ్యాము. ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్ అనగానే మైండ్లోకి రావాల్సింది వాల్యూమ్ కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్ అనగానే మైండ్లోకి రావాల్సింది వర్క్ డన్ 0. ఇవన్నీ మైండ్లోకి జరిగిపోవాలమ్మా, అప్పుడే మనకి ప్రాబ్లం ఈజీగా అనిపిస్తుంది. ఐసోకోరిక్ ప్రాసెస్, వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే వర్క్ డన్ 0 అయిపోతుంది. నెక్స్ట్, ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై డెల్టా యూ, హీట్ ఎక్స్పెల్డ్ అంటే గివెన్ అవుట్. సో గివెన్ అవుట్ కూడా చాలా ఇంపార్టెంట్, చెప్పాను కదా సైన్ కన్వెన్షన్స్. ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్డ్, డెల్టా యూ ఇంక్రీజ్డ్ అంటే మనం దీనిని పాజిటివ్గా కన్సిడర్ చేయాలి. డెల్టా క్యూ గివెన్ అవుట్, ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ నెగటివ్, రైట్? డెల్టా యూ పాజిటివ్, కానీ హీట్ గివెన్ టు అ సిస్టమ్ పాజిటివ్, హీట్ రిమూవ్ ఫ్రమ్ ద సిస్టమ్ ఈజ్ నెగటివ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే డెల్టా యూ బై డెల్టా క్యూ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అకార్డింగ్ టు క్వశ్చన్, గివెన్ దట్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్,
వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే డెల్టా డబ్ల్యూ జీరో అని చెప్పుకున్నాము. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. డెల్టా డబ్ల్యూ జీరో అయిపోయింది అంటే డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యూ, రైట్? అప్పుడు దీని రేషియో ఏమైంది? డెల్టా యూ బై డెల్టా క్యూ రేషియో ఏమైంది? 1. కానీ +1 -1 రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1, ఆప్షన్ 3. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? +1 -1? ఇక్కడ చూడండి మైనస్. సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చెప్పాను కదా, మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ ఇచ్చేవి మాత్రం భలే అద్భుతంగా ఆప్షన్స్ ఇచ్చారనమాట మనలాంటి వాళ్ళ కోసం. మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక్కొక్కసారి ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం నాకు వచ్చేసింది, దీని ఆన్సర్ నాకు కనిపిస్తుంది ఆప్షన్స్లోనే, టక్కుమని ఎక్కడ ఆప్షన్ పెడతాము? ఆప్షన్ 1. కానీ కరెక్ట్ ఆప్షన్ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కీ రిలీజ్ చేస్తారు కదా, కీ చూసుకుని ఆప్షన్ 1 పెట్టాను, ఆప్షన్ 3 ఇచ్చారు, రాంగ్, కీ చేంజ్ ఇవ్వాలి అని మనం పెద్ద ఫైటింగ్ చేసేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇలా ఆలోచించాలి. ఇలాగే మనం అప్పుడప్పుడు పప్పులో సాంబార్లో కాళ్ళేస్తూ ఉంటాం, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ డిపెండ్స్ ఆన్. ఇంతకంటే ఏమైనా ఈజీ క్వశ్చన్ కావాలా? నేను ఈ 2 క్వశ్చన్స్ కావాలి పర్పస్ఫుల్గా పక్కన పెట్టాను. ఎందుకంటే చూడండి, ఈ క్వశ్చన్ 37/2022 TSMSETలో వచ్చిందా? అదే రోజు షిఫ్ట్ 2 37/22 TSMSET అదే రోజు, అంటే ఒకటే రోజు వరుసగా 2 ఈజీ క్వశ్చన్స్ వచ్చేసాయి. చూడండి, ఓన్లీ థియరీ బేస్డ్. ఇంటర్నల్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది? వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుందా? రాంగ్. ప్రెషర్ మీద అసలు డిపెండ్ అవ్వదు, డెన్సిటీ మీద అసలు డిపెండ్ అవ్వదు. అసలు మీకు ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా తెలిస్తే U = 3/2 kT, గుర్తుందా? అయినా ఇంటర్నల్ ఎనర్జీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ టెంపరేచర్. నేను ఇది మీకు థియరీలో కూడా చెప్పాను. ఇంటర్నల్ ఎనర్జీ అనగానే మైండ్లోకి రావాల్సింది టెంపరేచర్. ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, రైట్? అసలు అది ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఏ సిస్టమ్ ఆఫ్ గ్యాస్ at STP is suddenly compressed. సడన్లీ అనగానే మైండ్లోకి ఏం రావాలి? సడన్లీ అంటే అది అడియాబాటిక్ ప్రాసెస్. స్లో అంటే ఐసోథర్మల్, సడన్లీ అంటే అడియాబాటిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటిది? అడియాబాటిక్ ప్రాసెస్. ఇదొక అడియాబాటిక్ ప్రాసెస్. టు 1/9 of its volume calculate the final temperature of the gas. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమేమి ఇచ్చారు? గివెన్ చూడండి, గివెన్ V1 = V అయితే V2 ప్లేస్లో ఎంత తీసుకోవాలి? V/9, రైట్? V ఉండాల్సింది V/9 అయ్యింది. సరే, ఇప్పుడు ఫైనల్ టెంపరేచర్ కావాలి. మరి ఇనీషియల్ టెంపరేచర్ ఏమిచ్చారు అంటే STP అనేదే మనకి ఇనీషియల్ టెంపరేచర్ హింట్. STP దగ్గర మనము 273.15 తీసుకోవాలి. బట్ ప్రాబ్లం క్యాలిక్యులేషన్కి అప్రాక్సిమేట్గా 273 కెల్విన్ తీసుకుంటాం. T2 ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏ ప్రాసెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లోకి రావాలి, అడియాబాటిక్ ప్రాసెస్. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పెల్లింగ్ రాసినాను ఈ అడియాబాటిక్. సో అడియాబాటిక్ ప్రాసెస్లో టీకి వీకి రిలేషన్ ఏంటి? T1 V1 పవర్ గామా -1 = T2 V2 పవర్ గామా -1. ఫార్ములా గుర్తుండట్లేదు, ఏం చెయ్యాలి? బట్టి కొట్టేయండి. తినేటప్పుడు, పడుకునేటప్పుడు, టీవీ చూసేటప్పుడు. టీవీ చూస్తున్నారంటే ర్యాంక్ గల్లంత అయిపోయింది. టీవీలు చూడొద్దు, ఫోన్లు చూడొద్దు, ఏం చెయ్యొద్దు. జస్ట్ ఫోకస్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆన్ సబ్జెక్ట్ ప్రిపరేషన్, అంతే. నిద్రలో కూడా కలవరింతలు మనకి ఫార్ములాలు అలా మైండ్లోకి రావాలన్నమాట. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలా మన చుట్టూ తిరుగుతూ ఉండాలి, అంతే. అలాగే ఉంటుంది ఎగ్జామినేషన్ టైంలో. ఎవరికైనా, ఏ స్టూడెంట్కైనా మైండ్ సిచ్యువేషన్ అలాగే ఉంటుంది. సో దానిని మీ పాజిటివ్ స్ట్రెంగ్త్గా మార్చుకోండి. మీ స్ట్రెస్ని మీరు పాజిటివ్ స్ట్రెంగ్త్గా మార్చుకోండి. ఫార్ములా గుర్తుండట్లేదు, 10కి 10 సార్లు 100 సార్లు మనసులో అనుకుంటా ఉండండి. అడియాబాటిక్ ప్రాసెస్ P1 V1 పవర్ గామా = P2 V2 పవర్ గామా. ఇలా మైండ్లో కంపల్సరీగా అనుకుంటూ ఉండాల్సిందే, తప్పదు. గుర్తుండట్లేదు అంటే నువ్వు చిన్నప్పుడు ఎప్పుడో చూసిన సినిమా స్టోరీ ఇప్పటిదాకా గుర్తుంటుంది కదా. మరి అది ఎందుకు అంటే అది ఇష్టం, ఇది కష్టం అని ఫీల్ అవుతున్నారు. కష్టం కాదు, చాలా ఈజీ, గుర్తుపెట్టుకోండి. సో సబ్స్టిట్యూట్ చేసేయండి. 273/T2 = V2/V1 హోల్ పవర్ గామా -1. సో V2 ఎంత? V/9/V హోల్ పవర్. గామా వాల్యూ మనం కష్టపడకుండా ఇక్కడ ఇచ్చేసారు, 1.5 - 1. ఓకే,
వి క్యాన్సిల్ అయిపోయింది. 273/T2 ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఏం చేస్తానంటే 1.5ని జస్ట్ రైట్ ఇట్ యాజ్ 3/2. 3/2 అంటే 1.5 కదా. క్యాలిక్యులేషన్, ఈజీ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి ఆలోచించడమే అంతే. 1/9 హోల్ పవర్ 3/2 మైనస్ 1. 3/2 మైనస్ 1 ఎంత అయింది? 1/2. సో ఇప్పుడు మన క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. చూడండి, 273/T2 ఇజ్ ఈక్వల్ టు, ఇది 1/2, దీన్ని 3 స్క్వేర్గా రాసుకోండి, క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 3 ఉంటుంది. సో T2 ఇజ్ ఈక్వల్ టు 3 3s are 9, 3 2s are 6 plus 2 819 degrees Celsius. కరెక్టేనా? సో ఇక్కడ మళ్ళీ చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షనా? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ కదా. అయిపోయిందా ప్రాబ్లమ్? సో మీరు పప్పులో కాలేసారా, పాయసంలో కాలేసారా? రెండు రాంగ్. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆప్షన్. మనకి వచ్చింది ఏంటి? కెల్విన్లో. క్యాపిటల్ టీ ఉంది అంటే నీ ఆన్సర్ కెల్విన్లో వస్తుంది. సో డిగ్రీ సెల్సియస్లోకి కన్వర్ట్ చేయాలి. 819లో నుంచి 273 సబ్ట్రాక్ట్ చేయండి. 6, 11లో నుంచి 7 తీస్తే 4, 7 - 2 546. ఎక్కడుంది? ఆప్షన్ 2 కరెక్ట్. సో మీరు ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ అద్భుతంగా ఇస్తున్నారు అనమాట. మనలాంటి ఆవేశపరుల కోసం అని చెప్పి ఆప్షన్స్ చాలా అద్భుతంగా ఇస్తున్నారు. సో కొంచెం మన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్, ఎ గ్యాస్ సిస్టమ్ ఈస్ టేకెన్ త్రూ థర్మోడైనమిక్ సైక్లిక్ ప్రాసెస్. సైక్లిక్ ప్రాసెస్ అనగానే మైండ్లోకి రావాల్సింది ΔU ఇజ్ ఈక్వల్ టు 0. ఎందుకు? ΔU డిపెండ్స్ ఆన్ స్టేట్, ఇనీషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్. సైక్లిక్ ప్రాసెస్లో ఇనీషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్ రెండు సేమ్. సో ΔU ఇజ్ ఈక్వల్ టు 0. సో సైక్లిక్ ప్రాసెస్ ΔU 0. సో 1 to 2, 2 to 3, 3 to 4 ఇలా వెళ్ళింది. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్డ్ బై ద సిస్టమ్ కావాలి. సో ఇక్కడ అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్డ్ బై ద సిస్టమ్ కావాలి. ΔQ ఇజ్ ఈక్వల్ టు ΔU ప్లస్ ΔW. బట్ ఇన్ సైక్లిక్ ప్రాసెస్ ΔU ఇజ్ ఈక్వల్ టు 0. సో ΔQ ఇజ్ ఈక్వల్ టు ΔW. సో నువ్వు ΔW ఫైండ్ అవుట్ చేస్తే ΔQ వచ్చేసినట్లే. మనకి ఇచ్చింది ఏంటి? ప్రెషర్, వాల్యూమ్ గ్రాఫ్. పీవీ గ్రాఫ్ నుంచి వర్క్ డన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫ్రమ్ పీవీ గ్రాఫ్ వర్క్ డన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా అండర్ గ్రాఫ్. గుర్తుందా? సో ఏరియా అండర్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఏ షేప్లో ఉంది? ట్రయాంగిల్ షేప్లో ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా రాసేసుకుంటారు. అయిపోయింది. సో హాఫ్ ఇంటూ బేస్ అంటే ఏంటి? ఇది మన బేస్. సో 2v మైనస్ v, 2v మైనస్ v ఇంటూ హైట్ అంటే ఇది. సో 2p మైనస్ p, 2p మైనస్ p. ప్రస్తుతానికి ప్లస్లు మైనస్లు ఏం ఆలోచించద్దు, ఆరో మార్క్స్ ఏం ఆలోచించద్దు. ఫస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేయండి. సో 2v మైనస్ v v, 2p మైనస్ p p. సో ఆన్సర్ pv/2. ఇప్పుడు సైన్ గురించి ఆలోచించండి. ప్లస్ సైన్ పెట్టాలా, మైనస్ సైన్ పెట్టాలా? క్లాక్ వైజ్ డైరెక్షన్ కన్సిడర్ టు బి పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కన్సిడర్ టు బి నెగిటివ్. ఇది మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఉంది. ఆరో మార్క్స్ ఇలా ఉన్నాయి చూసుకోండి. ఇవి ఆరో మార్క్స్. క్లాక్ వైజ్ డైరెక్షన్, సో పాజిటివ్ ప్లస్ సింబల్ పెట్టుకుంటారు. సో జస్ట్ నేను ఇప్పుడు ఎలా అయితే చేశానో ప్రొసీజర్ అలాగే ఫాలో అవ్వండి. హ్యాపీగా కంక్లూజన్ వచ్చేస్తుంది. సో మైనస్ pv/2 కరెక్టా, ప్లస్ pv/2 కరెక్టా, ప్లస్ pv/2 కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇది 2022 TS ఎంసెట్లో వచ్చింది. సో ఇంత సింపుల్ క్వశ్చన్స్ వస్తున్నాయి చూసుకోండి. నెక్స్ట్, అన్ అమౌంట్ ఆఫ్ 700 joules ఆఫ్ హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు అ డైఅటామిక్ గ్యాస్. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. మోనో అటామిక్, డైఅటామిక్, బికాస్ మీరు టేబుల్ బట్టి కొట్టారా లేదా? సిపి, సివి, గామా, ఫర్ మోనో, డై, ట్రై టేబుల్ బట్టి కొట్టాలి. వెరీ ఇంపార్టెంట్. అలౌవింగ్ ఇట్ టు ఎక్స్పాండ్ విత్ ద ప్రెషర్ హెల్డ్ కాన్స్టెంట్. ఇందులో ఇచ్చింది ఏంటి అంటే ప్రెషర్ కాన్స్టెంట్. ప్రెషర్ కాన్స్టెంట్ అయిన అంత మాత్రాన వర్క్ డన్ 0 అవ్వదు. ద వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ ఫైండ్ అవుట్ చేయాలి. వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ప్లస్ మైనస్ ఆప్షన్స్లో ఇవ్వలేదు కాబట్టి ఏ ప్రాబ్లమ్ లేదు. ఓకే, సో ఈ ప్రాబ్లం మీరు చేయగలరా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి చూడండి.
ఏమేం గివెన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. గివెన్ డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు 700 జౌల్స్ ఆఫ్ హీట్ గివెన్ టు అ సిస్టమ్. సో ప్రాబ్లం లేదు. డైఅటామిక్ అనే గ్యాస్ ఇచ్చారు. సో డైఅటామిక్ అనగానే సిపి వాల్యూ ఏంటి, సివి వాల్యూ ఏంటి తెలియాలి. సో డైఅటామిక్లో సిపి వాల్యూ ఎంత గుర్తుందా? డైఅటామిక్లో సిపి వాల్యూ 7R/2, రైట్? డైఅటామిక్లో సిపి వాల్యూ 7R/2, సివి వాల్యూ 5R/2. ఎనీవే, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాసుకోండి. కాన్స్టాంట్ ప్రెషర్ దగ్గర డెల్టా క్యూని ఎలా రాస్తాము? డెల్టా క్యూ అట్ పి ఇజ్ ఈక్వల్ టు ఎన్సిపి డిటి, రైట్? వర్క్ డన్కి ఫార్ములా రాసుకోండి. ఎన్సిపి కాదు, రైట్, ఎన్ఆర్డిటి కదా. వర్క్ డన్ ఫార్ములా ఏంటమ్మా? వర్క్ డన్ ఫార్ములా గుర్తుందా? యాక్చువల్గా అయితే పీడివి, కానీ పీవి ఇజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ నుంచి మనము పీడివి ఇజ్ ఈక్వల్ టు ఎన్ఆర్డిటి. సో పీడివి ప్లేస్లో ఎన్ఆర్డిటి రాసుకోవచ్చు. ఇది మనం ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి ఎన్ఆర్డిటి వాల్యూ తెలియాలి. సో ఇక్కడ నుంచి ఎన్డిటి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. డెల్టా క్యూబ్ వాల్యూ ఎంత? 700 ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ సిపి ప్లేస్లో 7R/2 ఇంటూ డిటి. ఇక్కడ నుంచి ఎన్ ఇంటూ డిటి ఇజ్ ఈక్వల్ టు, లేదా ఎన్ఆర్డిటి ఉంచేసుకోండి, ఎన్ఆర్డిటి రాద్దాం. ఓకే, ఎన్ఆర్డిటి ఈజ్ ఈక్వల్ టు 700 ఇంటూ 2/7, రైట్? ఆన్సర్ 200. ఎన్ఆర్డిటి వాల్యూ ఎంత? 200. ఎన్ఆర్డిటి ఇక్కడ పెట్టుకోండి. అంటే డెల్టా డబ్ల్యూ కూడా 200 జౌల్స్. ఆన్సర్ వచ్చిందా రాలేదా? ఇది కొంచెం మీకు కష్టంగా అనిపించిన జస్ట్ నేను ఎలా చేశానో అలా గుర్తుపెట్టుకుంటూ వెళ్ళండి. బికాస్ ఈ మోడల్ ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఇదే మోడల్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే మోడల్ 3 times అడిగారు ఒకటే ఇయర్లో. ఇది ఎప్పుడు వచ్చింది చూడండి, 27, డేట్ గుర్తుపెట్టుకోండి, 27/2022 టీఎస్ ఎంసెట్ షిఫ్ట్ 1లో వచ్చింది. అవునా? 27/2022 టీఎస్ ఎంసెట్ షిఫ్ట్ 1లో వచ్చిందా? చూడండి, 18/7/2022 టీఎస్ ఎంసెట్ షిఫ్ట్ 2. అంటే ఒకటే ఇయర్ వేరు రోజుల్లో. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఏ డైఅటామిక్ గ్యాస్, మళ్ళీ డైఅటామిక్ గ్యాస్. సో ఇక్కడ మన అదృష్టం సిపి వాల్యూ ఇచ్చేసారు. డస్ 200 joules of work, delta W is equal to 200 joules. Then when it is expanded isobarically అంటే pressure constant, the heat given to the process is delta Q find out చేయాలి. ఇప్పుడు చూడండి, ఇందాక ఇచ్చిన క్వశ్చన్కి కరెక్ట్గా రివర్స్లో ఉందా? ప్రాబ్లం చేయకుండా ఆన్సర్ చెప్పండి. 700 జౌల్సా కదా? 700 జౌల్స్, చాలా సింపుల్. ఇందాక ఇచ్చింది సేమ్ రివర్స్లో ఇచ్చారనమాట మనకి. డెల్టా క్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా డబ్ల్యూ ఇచ్చారు ఎంత? 200 జౌల్స్. అండ్ సిపి వాల్యూ ఈజ్ ఆల్సో గివెన్ 7/2R. అది కూడా మనం ఆలోచించక్కర్లేకుండా ఇచ్చేసారు. సో డెల్టా క్యూ అట్ కాన్స్టాంట్ ప్రెషర్ ఐసోబారికల్లీ అంటే కాన్స్టాంట్ ప్రెషర్, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిపి డిటి. సో ఎన్ ఇంటూ 7/2R ఇంటూ డిటి. అంటే నీకు కావాల్సింది ఎన్ఆర్డిటి తెలిస్తే 7/2 ఆల్రెడీ తెలుసు. డెల్టా డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు 200 జౌల్స్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ఆర్డిటి, రైట్? డెల్టా డబ్ల్యూ ఫార్ములా అంటే ఇక్కడ 200 ఇంటూ 7/2 చేస్తే నీకు ఆన్సర్ 700 జౌల్స్. జస్ట్ ఒకే ఇయర్లో 2 వేర్వేరు రోజుల్లో టీఎస్లోనే ఒక్కటే మోడల్ క్వశ్చన్ రిపీట్ చేశారు. ఎస్, ఇది జరుగుతోంది. గుర్తుపెట్టుకోండి, మీకు టీఎస్లో ఏపీలో రెండిట్లోనూ కూడా షిఫ్ట్ వైజ్ జరుగుతున్నప్పుడు మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన మోడల్లే ఈవినింగ్ షిఫ్ట్లో కూడా చూడొచ్చు. నిన్నటి షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్ ఈ రోజు షిఫ్ట్లో కనిపిస్తోంది. జస్ట్ నంబర్స్ మారుతున్నాయి అంతే. మోడల్ పక్కా. సో ఈ మోడల్ పక్కా అమ్మ, గుర్తుపెట్టుకోండి. చాలా బాగుంది, హైలీ రిపీటెడ్ మోడల్. మళ్ళీ చూస్తారు ఈ మోడల్, చూడండి. ఇప్పటికి రెండోసారి వచ్చిందా? ఇదే మోడల్ మళ్ళీ వస్తుంది, చూడండి. నెక్స్ట్
ఏ మోనో అటామిక్ గ్యాస్ గుర్తుపెట్టుకోండి, మోనో అటామిక్ గ్యాస్ డస్ 100 joules ఆఫ్ వర్క్ when it is expanded isobarically. మళ్ళీ వచ్చింది చూడండి, isobarically అంటే ప్రెషర్ కాన్స్టెంట్. హౌ మచ్ ఆఫ్ హీట్ ఈస్ గివెన్, హౌ మచ్ ఆఫ్ హీట్ అంటే డెల్టా క్యూ ఫైండ్ అవుట్ చెయ్యాలి. ఇది ఎప్పుడు వచ్చింది చూసారా, 18/7/2022 టీఎస్ ఎంసెట్ షిఫ్ట్ 1. ఒకే రోజు 18/7/2022 ఎంసెట్ షిఫ్ట్ 1, 18/7/2022 టీఎస్ ఎంసెట్ షిఫ్ట్ 2. షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో కేవలం నంబర్స్ మార్చి మోనో అటామిక్ని డయాటామిక్గా మార్చాడు అంతే, ప్రాబ్లమ్ సేమ్. సో చూడండి, మోనో అటామిక్ అనగానే గుర్తు రావాల్సింది ఐసోబారికల్లీ ప్రెషర్ కాన్స్టెంట్ కదా, సిపి ఇజ్ ఈక్వల్ టు మోనో అటామిక్కి సిపి వాల్యూ 5/2R, 5R/2 అంతే. అక్కడ 7R/2, ఇక్కడ 5R/2, మిగతాదంతా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో సిపి వాల్యూ వచ్చేసింది, డెల్టా క్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు NRDT ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి, 100 joules. డెల్టా క్యూ ఫార్ములా రాసుకోండి, NCPDT. సిపి ప్లేస్లో 5R/2 ఇంటూ DT. సో డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు NRDT పక్కకి తీసేస్తే 5/2. NRDT ప్లేస్లో ఏం రాసుకోవాలి, 100 ఇంటూ 5/2. సో 250 times, సో 250 joules. 3 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు చూడండి, ఒక్కటే మోడల్ నంబర్లు మార్చి మోనో అటామిక్ని డయాటామిక్గా మారుస్తున్నాడు తప్ప ఎంత హైలీ ఇంపార్టెంట్ మోడల్. టీఎస్లోనే ఒకే రోజు మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్లో కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది, దాని నెక్స్ట్ డే కూడా ఇదే మోడల్ వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ స్టాండర్డ్ మోడల్స్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేస్తే చాలు. ఈ రోజు పీవైక్యూలో నేను ఏదైతే చెప్పానో ఈ మోడల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. నెక్స్ట్, టెంపరేచర్ ఆఫ్ కోల్డ్ రిజర్వాయర్. చాలామంది కార్నోట్ ఇంజన్ డిలీటెడ్ కదా మేడం అంటున్నారు కదా. 2022 ఏపీ ఎంసెట్లో వచ్చింది కార్నోట్ ఇంజన్. సో గుర్తుపెట్టుకోండి, కార్నోట్ ఇంజన్ డిలీటెడ్ కాదు, హీట్ ఇంజన్ రెఫ్రిజిరేటర్ ఈజ్ డిలీటెడ్. సో కార్నోట్ ఇంజన్ ఉంది మనకి. సో కార్నోట్ ఇంజన్ ప్రాబ్లం చాలా ఈజీ కదా. ఫార్ములా ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1. ఇందులో మనకి కోల్డ్ రిజర్వాయర్ ఎప్పుడు కూడా T2 127 degrees Celsius. ఏం చెప్పాను, క్యాపిటల్ T ఉంది అంటే కెల్విన్లోకి మార్చుకోవాలి. 273. సో 127, 273, 400. సో 400 Kelvin. T2 వాల్యూ ఎంత, 400 Kelvin. ఎఫిషియన్సీ ఆఫ్ కార్నోట్ ఇంజన్ ఇస్ 20%. ఈటా ఈజ్ ఈక్వల్ టు 20/100గా తీసుకుందాం. T1 ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకంటే సింపుల్ క్వశ్చన్ ఇంకొకటి ఉండదు. సో 20/100 ఈజ్ ఈక్వల్ టు 1 - 400/T1. సో 0 0 క్యాన్సిల్, 2 1 times, 2 5 times. So 1/5 is equal to 1 - 400/T1. So 400/T1 is equal to 1 - 1/5. So 1 - 1/5 is 4/5. 400 times. So T1 ఎంత వచ్చింది డైరెక్ట్గా 500 Kelvin. కానీ 500 degrees Celsius ఉంది, కెల్విన్. బస్ సూపర్ అబ్బా. ఆప్షన్స్ మాత్రం మనలాంటి వాళ్ళ ఆవేశపరుల కోసం చాలా చక్కగా ఇస్తున్నాడు. చూడగానే మనం దీనికి వెళ్ళిపోతాం, బట్ ఇది రాంగ్. మనకు వచ్చింది కెల్విన్లో. సో డిగ్రీ సెల్సియస్లోకి మార్చుకోవాలి. 500లో నుంచి 273 తీసేయండి. 9 10 10 - 3 7 2 and this is 2 227. Yes, option 2 is correct, not option 1. సో ఇప్పుడు మనం ఈ రోజు పీవైక్యూలో తెలుసుకున్న ఒక కొత్త లెసన్ ఏంటి అంటే ఆవేశం వద్దు. ఆప్షన్స్ చూసేటప్పుడు ఆవేశం వద్దు. డిగ్రీ సెల్సియస్ కెల్విన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, ఇది లేదు, ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ 3 moles ఆఫ్ గ్యాస్. 3 moles అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చారు. హీటెడ్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్. కాన్స్టాంట్ వాల్యూమ్ అనగానే ఏం గుర్తు రావాలని చెప్పాను, వర్క్ డన్ ఈజ్ 0 ఫ్రమ్ 20 degrees Celsius to 40 degrees Celsius. సో ఫస్ట్ గివెన్ రాసుకుందాము. నంబర్ ఆఫ్ మోల్స్ 3, డెల్టా టీ ఎంత
ఆర్ డిటి రాద్దాం. డిటి ఎంత 40 - 20 = 20. దీన్ని కెల్విన్లోకి మార్చాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించొద్దు. బికాస్ డెల్టా తీటా డెల్టా టీ డిగ్రీ సెల్సియస్ కెల్విన్ రెండు సేమ్. చేంజ్ ఇన్ టెంపరేచర్ వేరు, టెంపరేచర్ వేరు. ఇండివిజువల్ టెంపరేచర్ అయితే వేరువేరుగా ఉంటాయి సెల్సియస్ కెల్విన్, కానీ చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది కెల్విన్లోను సెల్సియస్లోను సేమ్. బికాస్ అక్కడ 100 డివిజన్స్, ఇక్కడ 100 డివిజన్స్. కాబట్టి ఈజ్ 1080 జౌల్స్ అంటే డెల్టా యూ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కదా, డెల్టా యూ ఈజ్ 1080 జౌల్స్. ఇక్కడ గివెన్ ఇంకా ఏమిచ్చారు అంటే గివెన్ కాన్స్టాంట్ వాల్యూమ్. కాన్స్టాంట్ వాల్యూమ్ అనగానే డెల్టా వి 0, దట్ ఇంప్లైస్ డెల్టా డబ్ల్యూ = 0. ఇది మనకి మైండ్లోకి రావాలి. కాన్స్టాంట్ వాల్యూమ్, వర్క్ డన్ 0. ఐసోకోరిక్ ప్రాసెస్, వర్క్ డన్ 0 మైండ్లోకి రావాలి. ద మోలార్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్ కావాలి అంటే సివి = ? డెల్టా యూకి నేను అస్తమాను ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను, NCV/dt. అయిపోయింది ఫార్ములా. ఫార్ములా తెలిస్తే చాలు, ప్రాబ్లం అయిపోయింది. డెల్టా క్యూ అయితే కాన్స్టాంట్ ప్రెషర్ దగ్గర రాయాలి అంటే NCP/dt. కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర రాయాలంటే NCV/dt. కానీ ఇంటర్నల్ ఎనర్జీ ఎప్పుడూ NCV/dt. ఇంటర్నల్ ఎనర్జీ ఎప్పుడూ NCV/dt. నువ్వు కాన్స్టాంట్ ప్రెషర్ దగ్గర హీట్ చేసినా, కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర హీట్ చేసినా ఖచ్చితంగా ఆల్వేజ్ NCV/dt అంతే. ఓకే, సో డెల్టా యూ వాల్యూ ఎంత 1080, అన్ని SI యూనిట్స్లో ఉన్నాయి. 3 ఇంటూ ఇది ఏం గ్యాస్ అని ఇచ్చారు మనకి, ఓకే సివి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సివి ఇంటూ డిటి ఎంత 20, రైట్? అయిపోయింది ప్రాబ్లం, ఇంకెందుకంటే చేసేదేం లేదు. సివి = 1080/3 × 20, 0 క్యాన్సిల్ 2, 54 times 3, 1 time 24, 18. సివి = 18. అసలు ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఇంకొకటి ఉంటుందా మనకి? చూడండి 18, అది ఆన్సర్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు, ఇది రిమూవ్ చేసేద్దాం. సో ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, an ideal monoatomic gas expands at constant pressure. కాన్స్టాంట్ ప్రెషర్లో వర్క్ డన్ 0 అవ్వదు, కాన్స్టాంట్ వాల్యూమ్ అయితేనే వర్క్ డన్ 0 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే వర్క్ డన్ బై ద గ్యాస్ ఆన్ ఇట్స్ ఎన్వైరన్మెంట్ ఈజ్ 200 జౌల్స్ డెల్టా డబ్ల్యూ. సో మనకి డెల్టా డబ్ల్యూ = 200 joules work done by the gas, so positive. Heat absorbed by the gas during the process is delta Q find out చేయాలి. డెల్టా క్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ వచ్చేసింది మన ప్రాబ్లం చూడండి. వర్క్ డన్ డెల్టా క్యూ మోనో అటామిక్ ఎప్పుడు ఇచ్చారు చూడండి, 2022 AP ఎంసెట్. TS ఎంసెట్లో సేమ్ మోడల్ 3 క్వశ్చన్స్ వచ్చాయా? AP ఎంసెట్లో కూడా ఈ మోడల్ వచ్చింది. డెల్టా క్యూకి ఫార్ములా ఏంటి? ఎక్కడ? కాన్స్టాంట్ ప్రెషర్ NCP/dt. ఏం గ్యాస్? మోనో అటామిక్. సో N ఇంటూ మోనో అటామిక్కి CP వాల్యూ ఎంత? 5R/2 ఇంటూ DT. సో NR/dt ఇంటూ 5/2. NR/dt ఎక్కడి నుంచి వస్తుంది? వర్క్ డన్కి ఫార్ములా NR/dt. సో NR/dt ప్లేస్లో 200 ఇంటూ 5/2 వేసుకోండి. డెల్టా క్యూ వాల్యూ ఎంత వచ్చింది? 500 జౌల్స్. సో ఆప్షన్ 1 కరెక్ట్. ఈ మోడల్ ఇప్పటికైనా అలవాటు అయ్యిందా? ఒకటే మోడల్ 4 times క్వశ్చన్ వచ్చింది. టీఎస్లో 3 times, ఏపీలో యాక్చువల్గా 2 times. నేను ఇక్కడ మీకు ఇంకా ఇవ్వలేదు, బట్ ఏపీలో కూడా 2 times వచ్చిన క్వశ్చన్ ఇది. ఇంకా నేను చెప్పక్కర్లేదు ఈ మోడల్ మీకు ఎంత ఇంపార్టెంట్ అనేది. సేమ్ మోడల్ రిపీట్ అవుతుంది, మైండ్లో నోట్ చేసుకోండి. ఇప్పటికైనా మీకు రియలైజ్ అయ్యారనుకుంటున్నాను. నెక్స్ట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతకంటే ఈజీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయా? 25/8/21 AP, 25/8/21 AP, షిఫ్ట్ 1. ఒకే షిఫ్ట్లో 2 పక్క పక్కనే ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ జనరల్ ఈజ్ స్లో ప్రాసెస్? స్లో ప్రాసెస్ ఐసోథర్మల్, ఫాస్ట్ ప్రాసెస్ అడియాబాటిక్. స్లో ప్రాసెస్ ఐసోథర్మల్, ఫాస్ట్ సడన్ అడియాబాటిక్.
నెక్స్ట్ డెల్టా డబ్ల్యూ ఫర్ ద ప్రాసెసెస్, ఏ ప్రాసెస్లో వర్క్ డన్ 0 అవుతుంది. ఐసోకోరిక్ చూడండి, రెండు ఈజియెస్ట్ క్వశ్చన్స్ అనమాట, ఇంకా అసలు తిరుగు లేదు, ఒకటే సెషన్లో వచ్చేసాయి మనకి. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, హీట్ ట్రాక్ అనేది చాలా చాలా వాల్యుబుల్ అమ్మ. హీట్ ట్రాక్లో మార్కులు పోగొట్టుకోవద్దు, మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి, దీంట్లో ఆరో మార్క్స్ ఇలా ఇచ్చారు. దీస్ ఆర్ ద ఆరో మార్క్స్. మీకు డయాగ్రామ్ కనిపించట్లేదేమో అని మళ్ళీ రాస్తున్నాను. దిస్ ఈజ్ బిఏ, ABCDA ఒక ప్రాసెస్ ఇలా వెళ్ళింది. క్వశ్చన్ ఏంటంటే వర్క్ డన్ బై ద గ్యాస్, వర్క్ డన్ బై ద గ్యాస్ ఇన్ ద ప్రాసెస్ షోన్ ఇన్ ద ఫిగర్. క్వశ్చన్ని బట్టి వెళ్ళొద్దు. ఫిగర్లో ఇది ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్. పీవీ గ్రాఫ్లో వర్క్ డన్ ఎలా కన్సిడర్ చేస్తాము? ఇది పాజిటివ్ నెగిటివ్ ఐడెంటిఫై చేయాలి. క్లాక్ వైజ్ పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్. ఇక్కడ ఇది యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. సో యాంటీ క్లాక్ వైజ్లో ఉంది అంటే వర్క్ డన్ ఖచ్చితంగా నెగటివ్. సో ఆప్షన్ 2 కరెక్ట్, నెగటివ్ ఆన్సర్ కరెక్ట్. సో ఇది ఎప్పుడు వచ్చింది చూసుకోండి, ఇది ఏపీ ఎంసెట్ 2021. సో ఎంత ఈజీ క్వశ్చన్స్ వస్తున్నాయి, దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ థర్మోడైనమిక్ ప్రాసెస్ ప్రెషర్ ఆఫ్ ఎ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ అ గ్యాస్. క్వశ్చన్ కొంచెం క్లియర్ లేదు, నేను చదువుతున్నాను వినండి. ప్రెషర్ ఆఫ్ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ అ గ్యాస్ ఈస్ చేంజ్డ్ ఇన్ సచ్ ఎ మేనర్ దాట్ గ్యాస్ రిలీజ్డ్ 30 joules ఆఫ్ హీట్. గ్యాస్ రిలీజ్డ్ 30 joules ఆఫ్ హీట్. సో ఇచ్చింది ఏంటి అంటే గివెన్ గ్యాస్ రిలీజ్డ్ 30 joules ఆఫ్ హీట్. గ్యాస్ రిలీజ్డ్ అనగానే డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు heat removed from the system, minus 30 joules. Next, 18 joules of work was done on the gas. 18 joules work done on the gas. Work done on the gas ante delta W is equal to minus 18 joules because work done by the gas positive, work done on the gas negative. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇనీషియల్ ఇంటర్నల్ ఎనర్జీ 60 joules. ఇనీషియల్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ గివెన్ యాజ్ 60 joules. ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్, 21 ఏపీ ఎంసెట్లో వచ్చింది. సో డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా అయితే డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ, కానీ డెల్టా యూని ఎలా రాసుకోవచ్చు? యూ ఫైనల్ మైనస్ యూ ఇనీషియల్ ప్లస్ డెల్టా డబ్ల్యూ, రైట్? ఇప్పుడు సైన్తో పాటు సబ్స్టిట్యూట్ చేయాలి. ప్రాబ్లంలో ఇవ్వరు, మనమే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇది మైనస్ 30 ఇజ్ ఈక్వల్ టు యూఎఫ్ మైనస్ 60 ఇజ్ ప్లస్ మైనస్ 18. సో ఇది వస్తే మైనస్ 30 ప్లస్ 18 ఇజ్ ఈక్వల్ టు యూఎఫ్ మైనస్ 60. సో 30లో నుంచి 18 సబ్ట్రాక్ట్ చేస్తే 2, 1. ఇది మైనస్ 12 ఇజ్ ఈక్వల్ టు యూఎఫ్ minus 60. So UF is equal to 60 minus 12. So 60 minus 12 ఎంత వస్తుంది? ఆబ్వియస్గా 48. సో UF is equal to ఎంత? 48 joules. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటమ్మా? ఆప్షన్ 2. చూసారా ఈజీగా ఉంటున్నాయా లేదా, ఈజీగా అనిపిస్తున్నాయా లేదా? కొంచెం ఏంటి అంటే ప్రాక్టీస్ కావాలి. చాలామంది నన్ను అడిగేది ఏంటంటే ఫార్ములే గుర్తుండట్లేదు, కాన్సెప్ట్ ఉన్న చాప్టర్స్ ఏమైనా చెప్పండి చదువుకుంటాం. ఫిజిక్స్లో ఫిజికల్ వరల్డ్ అనే చాప్టర్ తప్ప ఇంకా దేనికి మీకు థియరీ అనేది సెపరేట్గా ఉండదు. కాన్సెప్ట్ నేర్చుకుంటూ ఫార్ములా అప్లై చేయడం అయితే రావాలి. సో ఫిజిక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఖచ్చితంగా ఉంటుంది. మీరందరూ మ్యాథ్స్ స్టూడెంట్స్ కదమ్మా, బైపీ వాళ్ళంటే కొంచెం భయపడచ్చు ఫిజిక్స్ అంటే. మెజారిటీ ఆఫ్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎందుకు భయపడుతున్నారు? మీరు పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే సాల్వ్ చేసేస్తున్నారు మ్యాథ్స్లో. ఫిజిక్స్ అంతా ఆఫ్టర్ ఆల్ చేసేయగలరు, ఓకే? బైపీ వాళ్ళు మాత్రం మాకు మ్యాథ్స్ రాదు ఎలాగా, ఇలాంటివి వద్దు. మీరు 2 ఏళ్ల పాటు ఫిజిక్స్ చదివారు కాబట్టి ఎంతో కొంత మైండ్లో ఫిజిక్స్ రిజిస్టర్ అవ్వాల్సిందే. నెక్స్ట్, ఏ డైఅటామిక్ గ్యాస్ ఈజ్ హీటెడ్ అట్ కాన్స్టాంట్ ప్రెషర్ కాన్స్టాంట్. ఓకే, కాన్స్టాంట్ ప్రెషర్ డైఅటామిక్ గ్యాస్ అంటే సిపి వాల్యూ మనం రాసుకోవచ్చు. డైఅటామిక్ గ్యాస్
కాన్స్టాంట్ ప్రెషర్, సిపి వాల్యూ ఎంత 7R/2. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ? క్వశ్చన్ ఏంటమ్మా, మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తాము, కొంత హీట్ ఎనర్జీ ఒక బాడీకి ఇచ్చినప్పుడు కొంత ఇంటర్నల్ ఎనర్జీగా కొంత వర్క్ డన్గా యూజ్ అవుతుంది. సో అందులో ఎంత ఫ్రాక్షన్ ఇంటర్నల్ ఎనర్జీగా వాడారు? సో దీంట్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే ΔU/ΔQ ఎంత? ఇది ఎలా తెలిసింది మేడం మీకు? ఇప్పుడు ఒక యాపిల్ ఉంది, ఓకే, ఒక యాపిల్ని 2 పార్ట్స్గా కట్ చేసి ఒక పార్ట్ నువ్వు తిన్నావు. వాట్ ఫ్రాక్షన్ డిడ్ యూ ఈట్ అని అడిగాను. నువ్వు ఎంత ఫ్రాక్షన్ తిన్నావు? 1/2, రైట్? 2 పీసెస్లో ఒక పీస్ తిన్నావు. సో ఫ్రాక్షన్ ఎలా చెప్పావు? 1/2. అలాగే ΔQ అమౌంట్లో ΔU యొక్క ఫ్రాక్షన్ ఎంత? ΔU/ΔQ. సో దాట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. సో ΔU/ΔQకి ఫార్ములా రాసుకుంటే ΔU ఎప్పుడు ఏం చెప్పాను, కాన్స్టాంట్ ప్రెషర్ కాన్స్టాంట్ వాల్యూమ్ పక్కన పెట్టేసేయండి. ఆల్వేస్ ΔU ఈజ్ NCV/dt. ఆల్వేస్ ΔU ఈజ్ NCV/dt. కాకపోతే ΔQకి అప్లై అవుతుంది కాన్స్టాంట్ ప్రెషర్ కాబట్టి NCP/dt రాయాలి. ఇవి రెండు కాన్స్టాంట్ ప్రెషర్ దగ్గరే, కానీ ప్రెషర్ కాన్స్టెంటా వాల్యూమ్ కాన్స్టెంటా ఏం ఆలోచించొద్దు. ΔU ఈజ్ ఆల్వేస్ NCV/dt. ΔQకి మాత్రం ఇది రాయాలి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే CV/CP. గామా ఆఫ్ డయాటామిక్ ఎవరికైనా గుర్తుంటే, గామా ఆఫ్ డయాటామిక్ ఎవరికైనా గుర్తుంటే 7/5, రైట్? సో ఇక్కడ CP/C ఏం రాశాను, CV/CP. CV/CP. CP/CV అంటే గామా, CV/CP అంటే 1/గామా, అంటే ఆన్సర్ 5/7 అయిపోయింది. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్స్ బిలో ఇల్లస్ట్రేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎవరికెవరికి? ఇంటర్నల్ ఎనర్జీకి టెంపరేచర్కి. ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, రైట్? టెంపరేచర్ పెరిగితే ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది అండ్ వైస్ వర్సా. ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఇంకొకటి లేదు. సో డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కరెక్ట్. An ideal monoatomic gas of volume V adiabatically expanded to volume 3V temperature. So మళ్ళీ సేమ్ మోడల్ రిపీట్ అయింది చూడండి. అడియాబాటిక్లో దేనికి రిలేషన్? V1 is equal to V అయితే V2 is equal to 3V. అలాగే T1 is equal to 27 plus 273 చేసేయండి, 300 కెల్విన్. T2 ఫైండ్ అవుట్ చేయాలి. అడియాబాటిక్ ప్రాసెస్లో టీకి వీకి రిలేషన్ ఇది గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా V1/V2 is equal to T1/T2 కాదు. అడియాబాటిక్ ప్రాసెస్లో T1 V1 పవర్ గామా -1 is equal to T2 V2 పవర్ గామా -1. సో T1/T2 is equal to V2/V1 హోల్ పవర్ గామా -1. ఇంకెక్కడి నుంచి ఈ మోడల్ చేశారా లేదా? ఇవాళ క్లాస్లో ఈ మోడల్ చేసామా లేదా? ఎస్ చేసాము. సో 300/T2 is equal to ఇక్కడ CP/CV వాల్యూ ఇచ్చేసారు చూడండి మీరు. CP/CV అంటే నథింగ్ బట్ గామానా కాదా? సో గామా వాల్యూ 5/3 ఆల్రెడీ గివెన్ టు యూ. సో V2 ఎంత? 3V/V హోల్ పవర్ 5/3 - 1. సో V క్యాన్సిల్, 3 పవర్ 5/3 - 1 ఎంతమ్మా? 2/3, రైట్? am I correct? So V2/V1 gamma -1. CP/CV is equal to gamma 5/3. Answer 2/3. Yes. 300/T2 is equal to 3 పవర్ 2/3 చేయాలి. సో 3ని స్క్వేర్ చేసి దానికి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇలా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఆన్సర్ అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది కానీ ఎగ్జాక్ట్ వాల్యూ అయితే రాదు మీకు. సో ఐ హోప్ మీరు సాల్వ్ చేయగలరు అనుకుంటున్నాను. ఆన్సర్ 100.2 వస్తుంది అనుకుంటా అప్రాక్సిమేట్గా. అది కూడా ఆన్సర్ కెల్విన్లోనే, ఇంకా కన్వర్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ కెల్విన్లోనే వస్తుంది. సో కొంచెం సాల్వ్ చేయండి, తెలియకపోతే కామెంట్స్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్, 2 gases A and B. 2 gases A and B are having molar masses M1 and M2. రెండు గ్యాసెస్ ఉన్నాయి A, B. ఒకదాని మాలిక్యులర్ వెయిట్ M1, రెండో దాని మాలిక్యులర్ వెయిట్ M2 అట్ టెంపరేచర్స్ T1, T2.
RMS speed of gas A is twice that of RMS speed of gas B. ఇది మనకి కావాల్సింది. సో క్వశ్చన్లో ఏమిచ్చారు, RMS speed of gas A is equal to RMS speed of gas B. RMS speed కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా తెలియాలి, √3RT/m. ఇందులో ఈ రెండు కాన్స్టెంట్ కాబట్టి V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T/m కన్సిడర్ చేద్దాం. సో √T of A by m of A is equal to √T of B by m of B. Okay. So m1 by t1 is equal to m2 by t2. Squaring on both sides, m1 by t1 is equal to m2 by t2. m1 by m2 value ఇక్కడ ఇచ్చారు చూడండి, m1 is to m2 2 by 1. సో దీన్ని m1 by m2 is equal to t1 by t2 రాద్దాం. m1 by m2 is 2 by 1 is equal to t1 by t2. Ratio of t1 t2 అయిపోయింది, ప్రాబ్లం సొల్యూషన్ ఖతం. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో చెప్పాను కదా, ఆర్ఎంఎస్ మీద తప్ప ప్రాబ్లమ్స్ పెద్దగా ఇంకా ఏమీ రావు. ఇదొక్కటి తెలిస్తే చాలా, అన్ని ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి చూడండి. కన్సిడర్ అన్ ఐడియల్ గ్యాస్ ఇన్ విచ్ ఈచ్ మాలిక్యూల్ హ్యాస్ మాస్ m, RMS speed v. If the mass of each molecule is doubled to 2m, the RMS speed is reduced to v by 3. Then ratio of initial pressure, యాక్చువల్గా ప్రెషర్ కాదు ఇక్కడ టెంపరేచర్ ఇవ్వాలి. సో మళ్ళీ సేమ్ కన్సిడర్ చేస్తాం, VRMS ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T/m, రైట్. సో ఇక్కడ చూడండి రేషియో వేసుకుందాం, VRMS of 1 by VRMS of 2 equals to √T1 by T2 into m2 by m1. So VRMS is doubled to mass is doubled to 2m, RMS speed is reduced to v by 3. So ఇది v అనుకుంటే ఇది v by 3 is equal to √T1 by T2 into mass ఏమైంది 2m అయింది, 2m by m, m cancel. So 3 is equal to under square root T1 by T2 into 2. స్క్వేర్ చేయండి, 9 by 2 is equal to T1 by T2. 9 by 2. Yes, option 2 is correct. చూస్తున్నారా, మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీరు చూస్తారు ఓన్లీ VRS మీద ఎక్కువగా ఉంటాయన్నమాట క్వశ్చన్స్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో. నెక్స్ట్, an ideal gas at constant pressure is enclosed in a container is placed in a reservoir at temperature T. If the volume of the gas is increased to 2 times to its original value, then new pressure is. ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది టెంపరేచర్ గురించి ఏం మాట్లాడలేదు, అంటే టెంపరేచర్ టేకింగ్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్ అయినప్పుడు P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V, రైట్. సో P1 by P2 టెంపరేచర్ కాన్స్టెంట్ బాయిల్స్ లా, V2 by V1. సో P1 ఎంత, P1ని P అనుకుంటే P2ని P డాష్ అనుకున్నారు, అక్కడ మీరు క్వశ్చన్లో చూడండి. వాల్యూమ్ ఏమైంది, ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ టు 2 times ఆఫ్ ఒరిజినల్ వాల్యూ. సో 2V by V cancel. సో P dash is equal to P by 2. సో 1 by 2 ఇంటూ Pగా రాసుకుంటే డాష్లో ఎంత వచ్చింది 1 by 2. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1 by 2. చూస్తున్నారా, ఐదర్ బాయిల్స్లా, చార్ల్స్లా లేదా VRMS, ఇవి తప్ప KTGలో ఇంకో క్వశ్చన్ రాదు. నెక్స్ట్, అట్ వాట్ టెంపరేచర్, సరే టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ ఆఫ్ నియాన్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ మీన్ స్క్వేర్ ఆఫ్ హీలియం గ్యాస్. అది డైరెక్ట్గా ఇచ్చింది రాసేసుకోండి. VRMS ఆఫ్ నియాన్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు VRMS ఆఫ్ హీలియం గ్యాస్. అక్కడ మనం కష్టపడకుండా మాస్ మాలిక్యులర్ వెయిట్స్ కూడా ఇచ్చేసారు మనకి. సో రెండిటికి రాసుకోండి, రేషియో ఆఫ్ T1 by T2 ఇంటూ T/m రాసుకుంటే చాలు కదా. T1 T2లో ఎందుకు రాస్తున్నాను నేను, √T/m కదా. సో √టెంపరేచర్ ఆఫ్ నియాన్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నియాన్ ఇజ్ ఈక్వల్ టు √టెంపరేచర్ ఆఫ్ హీలియం బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హీలియం. స్క్వేర్ రూట్ పోతుంది. టెంపరేచర్ ఆఫ్ హీలియం ఇచ్చారు, నియాన్ ఫైండ్ అవుట్ చేయాలి. టెంపరేచర్ ఆఫ్ నియాన్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నియాన్ 20.2 ఇజ్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ హీలియం, ఇక్కడ చూసుకోండి, -33 degrees Celsius. సో టెంపరేచర్ ఆఫ్ హీలియం ట్విస్టెడ్, టెంపరేచర్ ఆఫ్ హీలియం ఈజ్ -33 తీసుకోకూడదు, 273 చెయ్యాలి.
సో 273 మైనస్ 33 0 4 240. సో 240 తీసుకోవాలి కానీ మైనస్ 33 తీసుకోకూడదు. నీకు అర్థమవుతుందా? సో టెంపరేచర్ ఆఫ్ హీలియం 240 బై మాస్ ఆఫ్ హీలియం 4. ఇది కొంచెం ఈజీగా అయిపోవాలి అంటే దీన్ని 20గా కన్సిడర్ చేశారు అనుకోండి. టెంపరేచర్ ఆఫ్ నియాన్ బై 20 ఈజ్ ఈక్వల్ టు, ఈజీ క్యాలిక్యులేషన్ కోసం అప్రాక్సిమేట్ ఆన్సర్ వస్తుంది, ప్రాబ్లం లేదు. సో 4 5 టైమ్స్. సో టెంపరేచర్ ఆఫ్ నియాన్ ఈజ్ ఈక్వల్ టు 1200 కెల్విన్ ఉందా ఆప్షన్? సో అప్రాక్సిమేట్గా 1200 కెల్విన్. సో ఓకే, అప్రాక్సిమేట్గా 1200 అన్నీ అక్కడ అలాగే ఉన్నాయి, 1200 దగ్గరలోనే ఉన్నాయి. సో అలా చేస్తే కష్టం. సో 20.2 చేయండి. 20.2 ఇంటూ 240 బై 4 చేయాల్సిందే, తప్పదు. 240 ఇంటూ 20.2 బై 4. దీన్ని 0.2తో మల్టిప్లై చేసినా కూడా అయిపోద్ది కదా ఆన్సర్. సో 4 60 టైమ్స్. సో 60 పోయింది. సో 202 ఇంటూ 6 1212 కెల్విన్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. ఓకే, సో అప్రాక్సిమేట్గా తీసుకుంటే ఆన్సర్ రావట్లేదు కాబట్టి ఫుల్గా చేస్తాం, దానిదేముంది. నెక్స్ట్, అట్ వాట్ టెంపరేచర్ ఆక్సిజన్ మాలిక్యూల్ has same RMS velocity as that of hydrogen molecule? మళ్ళీ సేమ్ మోడల్. సో VRMS of oxygen is equal to VRMS of hydrogen. So root over temperature of oxygen by molecular weight of oxygen is equal to root over temperature of hydrogen by molecular weight of hydrogen. ఇందులో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఇవ్వలేదు, మనం గుర్తుపెట్టుకోవాలి. టీఎస్ ఎంసెట్లో వచ్చింది, ఏం పర్లేదు, అదెంత కష్టమా కాదు కదా, స్క్వేర్ రూట్ పోతుంది. ఏమైనా ఇచ్చారా టెంపరేచర్? హైడ్రోజన్ 20 కెల్విన్, కెల్విన్లో ఇచ్చేసారు డైరెక్ట్గా. సో మనం టెంపరేచర్ ఆఫ్ ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇదంతా 32 ఇజ్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ హైడ్రోజన్ 20 కెల్విన్ బై 2, రైట్? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ 2, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ 32. సో 2 10 టైమ్స్. సో టెంపరేచర్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత వచ్చిందమ్మా మనకి? 320 కెల్విన్. 320 కెల్విన్. ఆప్షన్ 2 కరెక్ట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మొత్తం ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా బిఆర్ఎంఎస్ వెలాసిటీ మీద ఎక్కువగా వచ్చాయి. సో గుర్తుపెట్టుకోండి, లేదా బాయిల్స్లా చార్ల్స్లా, అంతకంటే ఎక్కువ వెళ్ళదు. అకార్డింగ్ టు ద లా ఆఫ్ ఈక్వి పార్టీషన్ ఆఫ్ ఎనర్జీ, the molar specific heat of solids at low temperature. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 3R అమ్మ, బికాస్ 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి 3R అవుతుంది. అది ఒక థియరీ బిట్. నెక్స్ట్, ఫ్లాస్క్ ఆఫ్ వాల్యూమ్ గివెన్ కంటైన్స్ హీలియం ఆక్సిజన్ గ్యాసెస్ ఇన్ రేషియో 4:1. హీలియం గ్యాసెస్ రేషియో అంటే V1/V2 ఇచ్చారు. ద ఫ్లాస్క్ ఈజ్ మెయింటైన్డ్ అట్ టెంపరేచర్ గివెన్. The ratio of RMS speeds of helium atom and oxygen molecule is. ఇక్కడ మనం ఆలోచించకుండా హీలియం అటామిక్ వెయిట్, ఆక్సిజన్ అటామిక్ వెయిట్ is also given to us. సో క్వశ్చన్ ఏంటి అంటే RMS speeds of given ఏమిచ్చారు మనకి? given VRMS of helium to VRMS ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ గివెన్ యాజ్. ఎలా ఉంది? రేషియో ఆఫ్ స్పీడ్స్. ఓహో, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రూట్ ఓవర్ 3RT బై M ఆఫ్ 3RT తీసేచ్చు కదా, రూట్ ఓవర్ T/M రాసుకోవచ్చు. వాట్ am I doing? ప్రాబ్లమ్స్ చేసి 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 కొంచెం బుర్ర హీట్ ఎక్కినట్లుంది. సో రూట్ ఓవర్ T/M ఆఫ్ helium by root over T/M of oxygen ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్ని మీరు ఏమైనా ఓన్గా చేయగలరా లేదా? వాల్యూమ్ గివెన్ అండ్ కంటైన్స్ helium and oxygen in the ratio. Volume ratio given, temperature given, constant temperature is given. So how do you solve it? ఎలా సాల్వ్ చేయాలి అంటే RT ప్లేస్లో PV కూడా రాసుకోవచ్చు. గుర్తుందా లేదా? RT ప్లేస్లో PV కూడా రాసుకోవచ్చు మనము, బట్ ప్రెషర్ ఇవ్వలేదు. ఎనీవేస్ ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయండి. సో టెంపరేచర్ గివెన్
temperature same for both gases, temperature same, so temperature given, molecular weights also given, so ratio find out చేసేయండి. నాకు తెలిసి 2√2:1 ఆన్సర్ రావాలి. దీనికి కీ ఎలాగో నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను కాబట్టి ఈ ఒక్క క్వశ్చన్ అయినా ఓన్గా చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇది మన క్వశ్చన్, ఇది కాదు. సో చూడండి, ఏ కంటైనర్ ఆఫ్ 10 liters filled with an ideal gas at temperature given, pressure given, volume of container is reduced to, temperature మారింది, ప్రెషర్ కావాలి. సో ప్రెషర్, టెంపరేచర్, వాల్యూమ్ అన్నీ మారిపోతున్నాయి కాబట్టి హియర్ వీ నీడ్ టు కన్సిడర్ P1 V1 by T1 is equal to P2 V2 by T2 ఫార్ములా వాడాలి. సో కెన్ యూ సబ్స్టిట్యూట్? మీరు ఓన్గా సాల్వ్ చేస్తారా? సబ్స్టిట్యూట్ చేసి ఓన్గా సాల్వ్ చేయండి, ఆన్సర్ కొట్టండి. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, ఇందులో ఏమీ కన్వర్షన్స్ లేవు, అన్నీ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చమ్మా. బికాస్ 10 liter 6 liter, లీటర్ గెట్స్ క్యాన్సిల్డ్. ఓకే, టెంపరేచర్ కన్వర్ట్ చెయ్యాలా వద్దా? టెంపరేచర్ కన్వర్ట్ చెయ్యాలి, తప్పదు. బికాస్ టెంపరేచర్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందమ్మా మనకి? క్యాపిటల్ టీలో ఉంది అంటే ఖచ్చితంగా టెంపరేచర్ మస్ట్ బీ కన్వర్టెడ్. సో 27 degrees Celsius 30 degrees Celsius హ్యావ్ టు బీ కన్వర్టెడ్, గుర్తుపెట్టుకోండి. T1 is equal to 27 + 273, అలాగే T2 is equal to 30 + 273, తప్పదు. P1 గివెన్, మీరు P2 ఫైండ్ అవుట్ చేయాలి. అట్మాస్ఫియర్లోనే ఉంది, కన్వర్షన్స్ ఏం అవసరం లేదు, సాల్వ్ ఆన్ యువర్ ఓన్. అయిపోయింది. సో ప్రాబ్లమ్స్ మీద ఏమైనా కొంచెమైనా కాన్ఫిడెన్స్ వచ్చిందా లేదా? హీట్ ట్రాక్ వాల్యూ ఏంటి అది తెలిసిందా లేదా? హీట్ ట్రాక్లో రిపీటెడ్ మోడల్స్ని మనం ఐడెంటిఫై చేసాము ఇవాళ. అండ్ ఈరోజు తెలుసుకున్న ఒక మంచి లెసన్ ఏంటి అంటే ఆవేశపడకూడదు, ఆప్షన్స్ చూసి పెట్టుకోవాలి. క్యాపిటల్ టీ ఉన్నప్పుడు టెంపరేచర్ కెల్విన్లో ఉండాలి, డెల్టా తీటా ఉన్నప్పుడు టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్లో ఉండాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో అయితే బాయిల్స్ లా, చార్ల్స్ లా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ లేదా ఆర్ఎంఎస్ వెలాసిటీ, వీటి నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ రిపీటెడ్ మోడల్స్ అన్నీ పదే చేసుకోండి, ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. ప్రతి చాప్టర్ నుంచి మినిమం ఒక 50 questions మీరు సాల్వ్ చేయాల్సిందే. ఓకే, ఇనీషియల్గా ప్రాబ్లమ్స్ రావు, పర్లేదు, చేస్తూ ఉండండి, అవే వచ్చేస్తాయి. ఓకే, కష్టమని పక్కన పెట్టేయద్దు, హార్డ్ వర్క్ చేయండి, అప్పుడే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే దిస్ ఇస్ ద లింక్, దిస్ ఇస్ ద QR కోడ్. ఈరోజు టెస్ట్కి సంబంధించిన కీ ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేశాను. ఈరోజు ఏంటంటే టేక్ 2 అనమాట. టేక్ 1 టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పోయింది, సో ఇది టేక్ 2. సో ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ ఇస్తాను. నా ఎఫర్ట్స్ నచ్చితే ఒక్క లైక్ వేసుకోండి, షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇంకా ఇప్పటికీ కూడా చాలామంది నేను ఈరోజే తెలుసుకున్నాను వేదాంతులో తెలుగు ఛానల్ ఉంది అని, నాకు ఇన్నాళ్ళు తెలియలేదు అని కామెంట్స్ వస్తున్నాయి నాకు. సో అది చాలా సాడ్ సిచ్యువేషన్. బికాజ్ వాళ్ళ టైం దగ్గరకు వచ్చేస్తుంది కదా, అయిపోతుంది, మనకి టైం దగ్గరకు వస్తుంది ఎంసెట్కి. అలాంటప్పుడు వాళ్ళకి ఇంకా తెలియలేదు అంటే మనం షేర్ చేయలేదని అనుకోవాలి. సో ప్లీజ్ కీప్ షేరింగ్ సో దట్ ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్నవాడికి వెళ్ళాలి, వాడు ర్యాంక్ కొట్టాలి, మన వల్ల వాడి లైఫ్ బాగుపడిందని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దాట్ షుడ్ బి అవర్ మోటో. సో బాగా షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టే ట్యూన్డ్. బికాస్ కమింగ్ అప్ క్లాసెస్లో మాక్ టెస్ట్లు ఎలా రాయాలి, అసలు ఎందుకు రాయాలి, మాక్ టెస్ట్ అవసరమా కాదా, అండ్ ఫ్రీ మాక్ టెస్ట్ ఎక్కడ అవైలబిలిటీ ఉంటాయి, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్పబోతున్నాను. స్టే ట్యూన్డ్.